Jeremiah 50 verse 17. ఇర్మియా 50వ అధ్యాయము 17వ వచనం. జెరమియా చాప్టర్ 50 వర్స్ 17. ఇశ్రాయేలు వారు చెదిరిపోయిన గొర్రెలు, సింహములు వారిని గొట్టెను. మొదట అష్షూరు రాజు వారిని భక్షించెను, కడపట బబులోను రాజైన ఈ నెబుకద్నెజరు వారి ఎముకలను నలగగొట్టుచున్నాడు. అంతే. అంటే ఇశ్రాయేలు వారు చెదిరిపోయిన గొర్రెలు. ఆఖరికి ఇదే మాట మీరు జాన్ లో మీరు చూసారు. యోహాను 10వ అధ్యాయంలో కూడా మీకు తెలుసు. దాని తర్వాత మికాయా కూడా ఇశ్రాయేల్ జనాంగము కాపరి లేని గొర్రెల వలె ఉన్నారని మికాయా ప్రవక్త జాలి పట్టం అన్నది కూడా మీకు అక్కడ వాక్యం చూపించడం జరిగింది. In Jeremiah 50 verse 17 and John chapter 10 and Micaiah prophet also was talking about Israel being like a scattered sheep. కదా. ఇక్కడ చూస్తే ఇశ్రాయేలు వారు చెదిరిపోయిన గొర్రెలు అని అంటే వాళ్ళు చెదిరిపోయారు. వాళ్ళ ఆలోచన చెదిరిపోయింది, వారి హృదయం చెదిరిపోయింది, వారి మార్గాలు చెదిరిపోయాయి. అన్నీ కూడా అంటే ఇంకా ఆయన స్వరం గుర్తుపట్టట్లేదు, ఆయన తలంపులను గుర్తుపట్టట్లేదు, ఆయన మార్గాలను కూడా గుర్తుపట్టట్లేదు. When you're failing to recognize the voice of God, the thoughts of God and the ways of God, you will be scattered in your thoughts. Your ways will be scattered. You will be totally misaligned. You will be disoriented. You will be going in different directions. కాబట్టి వాళ్ళు అలలు వస్తుంటే అలలు వస్తున్నాయి కదా అని ఆలోచిస్తారు, కానీ దాన్ని ఎలా ఆపుకోవాలన్న ఆలోచన వాళ్ళకు ఉండదు. ఎందుకంటే చెదిరిపోయారు కాబట్టి. They know that the roaring waves is coming and pouncing upon them, but they are not in a position to stop it. They are just looking at it and being gulped. ఎవరు భక్షిస్తున్నారు వాళ్ళని? Who is actually making this happen? అష్షూరు రాజు భక్షిస్తున్నాడు వాళ్ళని. The king of Assyria is devouring him. భయంకరమైన టార్చర్ ఉంటదండి. There will be immense torture upon their lives. ఆ టార్చర్స్ మీరు తట్టుకునే శక్తి కూడా మీకు ఉండదు. You can never bear any kind of this kind of torment or torture. అంత భయంకరమైన టార్చర్ వాళ్ళు పెడతారు. ఆ సమయంలో కూడా ఇశ్రాయేల్ జనాంగము అనుభవిస్తూ అయ్యో నొప్పి, అయ్యో బాధ, అయ్యో నా వాళ్ళు చనిపోతున్నారే అన్న సిచ్యుయేషన్ లో ఉన్నారే గానీ నేను ఎందుకు ఈ పరిస్థితికి వచ్చాను అన్నది వాళ్ళు కూడా ఆలోచించలేదు. అందుకనే చెదిరిపోయిన గొర్రెలు అని అంటున్నారు. The torture will be so immense, the intensity will be so severe, they are willing to face that, but they're not able to recognize why it has been occurring into their lives. So that's the reason they are being categorized as scattered sheep. నా గొర్రెలు చెదిరిపోవడం నాకు ఇష్టం లేదు. The Lord God doesn't like his sheep to be scattered. చెదిరిపోవద్దు. Don't be scattered. అపవాది యొక్క పని ఏంటి తెలుసా? అపవాది యొక్క పని ఏంటంటే నీ చేత్తోనే నీ కన్ను పొడిచేటట్టు చేసే స్వభావం వాడుకుంటుంది. కానీ వాడు చెప్పిందే నీ ద్వారా జరిగిస్తాడు. వాడు చెప్పింది నువ్వు వింటావు, వాడు చెప్పినట్టు నువ్వు చేస్తావు. నీ కన్నుతోనే నీ కన్ను పొడిచేస్తారు. అది నా ఎదురుకుండా చూపించి నన్ను అవమానం చేస్తూనే ఉంటాడు. You know what's the role of Satan or the role of devil? He ensures that he uses your own finger to prick your own eyes and you will be scattered, and the pain and torment he will show it right in front of me, see how I'm torturing your sheep. కదా. అప్పుడు ఏమొస్తుంది? నా నోట్లో నుండి ఎటువంటి మాట వస్తుంది? సెకండ్ పాయింట్ చూడండి. Then what kind of words will come from God's mouth? Look at the second verse or the second line. నా ప్రజలు చెదిరిపోయిన వారు. My people have been like lost sheep. అక్కడ వస్తుంది, బాధ వస్తుంది. There's so much of grief. ఇక్కడ ఆల్రెడీ చెదిరిపోయిన గొర్రెల వలె ఉన్నారు. They are already scattered. కదా. ఇశ్రాయేల్ జనాంగాన్ని అష్షూరు రాజు తీసుకెళ్లిపోతే యూదా జనాంగాన్ని బబులోను రాజు చెరపట్టుకుని పోయారు. The Israelites were devoured by the Assyrians, whereas the people of Judah have been really tortured by King ఈ Nebuchadnezzar. రోజు ఏ తలంపులు నిన్ను పట్టుకుని వెళ్ళిపోయాయి? What thoughts have devoured you, has captured you? నిన్ను ఏ తలంపులతో నిన్ను పట్టుకుని వెళ్ళిపోయిందో, ఏ మాటలతో నిన్ను పట్టుకుని వెళ్ళిపోయిందో, ఏ హృదయంతో నిన్ను పట్టుకుని వెళ్ళిపోయిందో, నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సిచ్యుయేషన్ కే నువ్వు ఉంటావు, కానీ నీ దేవుడు నువ్వు జ్ఞాపకం చేసుకోలేవు. You will be caught up in your situations. You can never remember God, though the difficulties will be very high. 2 Kings 17 verse 6. రెండవ రాజుల గ్రంథము 17వ అధ్యాయం 6వ వచనం. 2 Kings chapter 17 verse 6. రెండవ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 6వ వచనం. హోషేయ ఏలుబడిలో 9వ సంవత్సరమందు అష్షూరు రాజు షోమ్రోను పట్టణమును పట్టుకొని ఇశ్రాయేలు వారిని అష్షూరు దేశంలోనికి చెరగొని పోయి గోజాను నది దగ్గరనున్న హాలహు హాబేరు అను స్థలములందును మాదీయుల పట్టణములలోను వారిని ఉంచెను. అక్కడ ఉంచారంటే కంఫర్ట్ గా ఉంచరు.
This is not a place of comfort where they were taken captive. తెలుసా, భయంకరమైన ట్రోమా ఫేస్ చేస్తారు వాళ్ళు. They have to face immense torture. చాలా చాలా భయంకరమైన ట్రోమా, భయంకరమైన శిక్షలు, భయంకరమైన నరకంతో కూడుకున్న శిక్షలు. ఐగుప్తు దేశం కన్నా భయంకరంగా రెండింతలుగా వాళ్ళని అంత శిక్ష పెట్టేటట్టు అందులోకి తీసుకెళ్తారు. అందులో తలంపులు ఉండొచ్చు, హృదయ ఆలోచన ఉండొచ్చు, నీ నోటి మాట కూడా ఉండొచ్చు. It be severe. అష్షూరు రాజుకున్నటువంటి స్వభావము నీ తలంపుకుంటే, తలంపు నీదే కానీ నీ తలంపులో అష్షూరు రాజుకున్నటువంటి క్వాలిటీస్ ఉన్నాయా లేదా చెక్ చేసుకో. You need to check if your thoughts are like that the king of Assyria or the villainous attitude. Then you will be really scattered. The torture will be so immense in your life. నీ తలంపులో అష్షూరు రాజు యొక్క స్వభావము, నీ ఆలోచనలో అష్షూరు రాజుకున్న గుణము కదా, నీ నోట్లో అష్షూరు రాజుకున్నటువంటి కత్తులు గాని నీ తలంపుకు ఉంది అనంటే నిన్ను వాడు తీసుకెళ్లిపోయి నిన్ను టార్చర్ చేస్తాడు. నిన్ను దేవుని నుండి చాలా దూరంగా తీసుకెళ్లిపోతారు. Your thoughts can be like that of the king of Assyria, or your words can be like that of a sword piercing the other person, or your actions also can be like that. Any of these thoughts are occurring in your mind, then your torture also will be like that. కదా. అలాగే 2 Kings 24:10 చూడండి. రెండవ రాజుల గ్రంథం 24వ అధ్యాయము 10వ వచనం. 2 Kings chapter 24:10. ఆ కాలమందు బబులోను రాజైన నెబుకద్నెజరు యొక్క సేవకులు యెరూషలేము మీదకు వచ్చి పట్టణమునకు ముట్టడి వేసిరి. వాళ్ళే యూదా జనాంగము. They are the people of Judah. వీళ్ళందరూ కూడా ఈ జనాంగము, ఇశ్రాయేలు జనాంగము, యూదా జనాంగము, వీళ్ళిద్దరూ కూడా యాకోబు యొక్క సంతానము. Both Israelite, the people of Israel, the people of Judah belong to the same root which is from Jacob. సొలొమోను పుణ్యమా అంటూ రెండు కింద విడిపోయారు. వాళ్ళు ఇశ్రాయేలు జనాంగము, యూదా జనాంగంగా విడిపోయారు. Because of Solomon's wrong behavior, the nation was cut into two. 10 గోత్రాలు కలిపి ఒక ఇశ్రాయేలు జనాంగంగాను, 2 గోత్రాలు కలిపి యూదా జనాంగంగా విడిపోయారు. 10 nations formed the nation of Israel and 2 nations were forming the nations of Judah. కదా. ఏ విధంగా వాళ్ళని పట్టుకు వెళ్ళిపోయారు ఒకసారి చూడండి. చెదిరిపోయిన గొర్రెలు అనంటే ఈ కాలంలో నీ తలంపులు కానీ, నీ ఆలోచన కానీ, నీ హృదయ ఆలోచన కానీ, నీ నోరు కానీ, నువ్వు ఒక చెప్పుడు మాట వినడం కన్నా, ఒక తప్పుడు మాటలు నువ్వు పలకడం కన్నా, ఒక అబద్ధం పలకడం కన్నా, ఇవన్నీ కూడా చెదిరిపోయిన గొర్రెల యొక్క లక్షణాలు ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకోవాలి. The characteristics of the scattered sheep could be because the way you are thinking, the way you are speaking, the way you are behaving, it can be very wrong in nature. You need to check if you are like the scattered sheep. కదా. అంటే దానికి అర్థం ఏంటి? అష్షూరు రాజు పట్టుకుపోయాడు, బబులోను రాజు పట్టుకుపోయాడు అంటే దానికి అర్థం ఏంటి? What does it mean that the king of Israel, Assyria and the king of Babylon has devoured or captured you? అంటే తెలుసా, You know what it means? దేవుడు నీకు ఇచ్చిన స్థితి, నీకు ఇచ్చిన స్థాయి నుండి, ఆ స్థలం నుండి నేను తీసుకుని దూరంగా తీసుకెళ్లిపోతున్నాడు. That means whatever position God wanted to place you, the devil is taking you away and placing you in a very wrong place. కదా. దేవుడికి నీ స్థాయిని, నీ స్థితిని నీకు ఇవ్వాలని దేవుడు కోరుకుంటారు. God wants to put you in that position and on that status which God wants you to be. కానీ అష్షూరు బబులోను రాజు వంటి స్వభావం కలిగిన ఆలోచన గాని, నోటి మాటలు గాని, అటువంటి తలంపులు గాని నీకు ఉన్నాయనుకో, దేవుడి నుండి చాలా దూరంగా తీసుకెళ్లి నేను పడేస్తాడు. And because your thoughts have been like the king of Assyria and the king of Babylon, they are very cruel, very wrong, therefore you will also be devoured, you will be ఈ రోజు captured. నీ ఇంట్లో నీ స్థాయి ఏంటి, నీ స్థితి ఏంటి, నీ ఆలోచన ఏంటి, నీ హృదయ ఆలోచన ఏంటి, నువ్వేం మాట్లాడుతున్నావు, నువ్వు ఏం పలుకుతున్నావు, నువ్వు ప్రొద్దున పలికిన మాట సాయంత్రం ఉంటుందా లేదా? Today, what is your position in your house? Whatever you speak, are you able to keep up your word? Or are you going back behind your word? What about the lies? What about the pretensions? What about the hypocrisy? నువ్వు దేవుడికి ఇంపార్టెన్స్ ఇస్తున్నావా, నీకు ఇంపార్టెన్స్ ఇస్తున్నావా అన్నది నువ్వు తీసుకునే ఆ రిసీవింగ్ మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నావు, దేవుడికి ఏ విధంగా నువ్వు మర్యాద ఇస్తున్నావు, నువ్వు ఏ విధంగా గౌరవిస్తున్నావు అన్నది నీ ఆత్మీయ స్థితి మీద ఆధారపడి ఉంటుంది. Showing respect to God means, it also means whether you're obeying to what God tells or you're obeying to what your voice is speaking to you. Who is your preference? Who is your Jeremiah priority? 2:13 చూడండి. Jeremiah chapter 2:13. 22వ అధ్యాయము 13వ వచనం. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు,
జీవ జలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. నెక్స్ట్. ఇస్రాయేలు కొనబడిన దాసుడా, ఇంటి పుట్టిన దాసుడా కాడు గదా, అతడు ఎలా దోపుడు సొమ్మాయను. అంతే. ఇప్పుడు నీ అపరాధము, నీ తలంపు నీ కొరకు ప్రాణం పట్ల నీ ప్రాణాలు తీయడానికి చూస్తున్నాయి. And your transgressions wanting to take away your life. It's not helping you in any నీలో way. ఉన్న నీ తలంపు క్రీస్తు యొక్క రక్తం నుండి నీ దూరం చేస్తుంది గాని ఆయనకి నేను దగ్గర చేయట్లేదన్న ఆ సెన్స్ లోనికి నువ్వు రావాలి. The thoughts that is evil that is prevailing in you, those transgressions that is inside you, is taking you far away from the divine protection of the blood of Jesus Christ of Nazareth. Kada. It's not allowing you to stay there. నా జనులు రెండు నేరములు చేస్తున్నారు My people have committed two evils. కదా. ఆ రెండు నేరాల్లో ఒకరిని అష్షూరు రాజు తీసుకెళ్లిపోయాడు, ఇంకొకరిని నెబుకద్నెజర్ రాజు తీసుకెళ్లిపోయాడు, బాబిలోను రాజు. One, the king of Assyria has taken to be devoured. Another, the king of Babylon has captured them to be meant to put to torture. కదా. అక్కడ నువ్వు వెళ్ళిన తర్వాత నువ్వు ఎంత దేవుడికి ప్రార్థన చేసినా పని జరగదు. No matter how hard you pray, how hard you cry, it's going to be of useless. It's no use. ఎంత ఉపవాసం ఉన్నా నీకు అక్కడ జరగదు. No matter how much you fast and pray, it's not in any use. నీకు అర్థమవుతుందా? I hope you are able to నీ understand. పరిస్థితి మారని, పోనీ ఒక రోగం రాయని, లేకపోతే నీ ఫైనాన్షియల్ ప్రాబ్లం లో ఉండు, నీ పరిస్థితులు అటు ఇటు కాకుండా మారిపోయినప్పుడు నువ్వు దేవుడికి ప్రార్థన చేస్తున్నావా, దేవుడి వాక్యం చదువుతున్నావా, లేకపోతే ఉపవాసం చేస్తున్నావా? Now, when your situations are not favorable, are you listening to the word of God, or you're giving importance to only fastings and prayers? నీ తలంపు, నీ మాటలు, నీ హృదయ ఆలోచన నిన్ను తీసుకుని వెళ్ళిపోయినప్పుడు, Let's say your thoughts have scattered you and taken you far away from God, నీ పరిస్థితులు మారినప్పుడు, and your situations are not at all నీ favorable, ఆలోచన విధానం మారినప్పుడు, and your way of thinking also is not నువ్వు right. దేవుడి వాక్యం చదివినా, ఉపవాసం ఉన్నా, ప్రార్థన చేసినా నీకు విడుదల దొరుకుతుందా? And then, దొరుకుతుందా లేదా? when you've gone astray and then you remember the word of God, you fast and you pray, do you think you're going to get deliverance? ఈ మూడు సహాయం చేయదు. These three will not help you at all. ఈ పరిస్థితుల్లోకి నేను ఎందుకు వచ్చాను, దానికి కారణం ఏంటి అన్న ప్రశ్న వేసుకునే జనాంగానికి ఈ మూడు పనిచేయదు. ఈ ప్రశ్న వేసుకుంటే ఏ విధంగా నిన్ను తీసుకెళ్లారో అదే, ఏ విధంగా నిన్ను బాధతో దుఃఖంతో తీసుకెళ్లారో వాళ్ళు నిన్ను ఆనందంతో సంతోషంతో తీసుకొచ్చి నా దగ్గర దింపి వెళ్ళిపోతారు. When you're returning towards the Lord is faithful and always genuine, then the way they have taken you as captivity into captivity, the same people with favor and with joy, they will return you back. That is, the enemies will ఇది return you back. చాలా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. అది అక్కడ ప్రార్థన కాదు, వాక్యం చదవడం కాదు, ఉపవాసం కాదు. నాకు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అన్న ప్రశ్న వేసి దానికి నువ్వు డిగ్ చేసుకుంటూ తవ్వుకుంటూ వెళ్ళి ఇక్కడ వాక్యం చెప్పినప్పుడు ఇక్కడ నెగ్లెక్ట్ చేశాను, ఇక్కడ నెగ్లెక్ట్ చేశాను, ఇక్కడ నెగ్లెక్ట్ చేశాను, ఈ విధంగా నేను అలక్ష్యం చేయటం వలన ఈ పరిస్థితికి నేను దారి చేసుకున్నాను. కాబట్టి నాకు కావాల్సింది ఉపవాసం కాదు, వాక్యము కాదు, ప్రార్థన కూడా కాదు. ఫస్ట్ నా దేవుడి దగ్గరికి నేను తిరిగి వెళ్ళి నీ మాట వినకుండా ఈ పరిస్థితి తెచ్చుకున్నానే అని ఆయనకి చెప్తే కానీ నాకు మనశ్శాంతి దొరకదు అన్న ప్రశ్న ఎవరికి వస్తుందో వాళ్ళు తిరుగులేని లైఫ్ వాళ్ళకుంటుంది. Instead of looking at your problems and then you start finding out what is the reason that you brought this upon yourself, you need to dig deeper and find out what have you done, how you have been unfaithful, how you neglected, how you are casual and you've been warned. When you start recognizing, then good things will happen in your life. God will bring you back. Not your prayers, not your fasting, not just reading the word of God. It's not going to do any help at all. ఆ రెండు నేరాలు చేసేటటువంటి ఆ దుస్థితికి కూడా మీరు వెళ్ళరు. You will not land yourself in either of these two evils which the people of Israel have done. ఎప్పుడైతే జీవ జలముల ఊటనైనా నన్ను విడిచి ఉన్నారు అని అంటే దానికి అర్థము నిన్ను ఏ స్థితి నుండి దేవుడు నిన్ను తీసుకొచ్చి పెట్టి ఒక స్థాయిలో ఉంచినప్పుడు అది నువ్వు జ్ఞాపకం పెట్టుకున్నావు అని అంటే నువ్వు ఆయన విడిచిపెట్టలేదు అని అర్థం. When you remember how the Lord has brought you and been protecting you and helping you, you will not be that person who will forsake God and go away from him. అస్సలు
నువ్వు ఆయన విడిచిపెట్టలేదు. బ్రద్దలైన తొట్లలో నీళ్లు నింపదును అని అంటే, నువ్వు ఎంత సంపాదించినా, నువ్వు ఎప్పుడైతే దేవుని పక్కన పెడతావో, దేవుడి స్వరాన్ని పక్కన పెడతావో, దేవుడి తలంపుల్ని పక్కన పెడతావో, దేవుని యొక్క మార్గంని నువ్వు పక్కన పెడతావో, అప్పుడు దేవుడు నీ పక్షంగా యుద్ధం చేయరు. నువ్వు యుద్ధం చేసేటప్పుడు నీ మీద అగేన్స్ట్ గా దేవుడు నీకు యుద్ధం చేయడానికి వస్తారు. And when you forsake, when you go astray, it is not you, but God himself will fight a battle against you when you go away from him. కదా, ఇశ్రాయేలు కొనబడిన దాసుడా, ఇంట పుట్టిన దాసుడా కాడు కదా, అతడేల దోపడి సుమ్మాయిను అని చెప్పి వాక్యం చెప్తుంది. Is Israel a servant? Is he a homeborn slave? Why is he plundered? కదా, ఎందుకు ఇతడు ఎలాగ దోపుడు సొమ్మాయను? How did he become a homeborn slave? నువ్వు ఎప్పుడైతే జీవజలపు ఊటనైన దేవుణ్ణి విడిచిపెడతావో, నువ్వు ఎట్లాగ వెళ్ళిపోతావు? నువ్వు ఒక అపరాధానికి దాసుడిగా నువ్వు ఉండిపోతావు. నువ్వు అక్కడ When you have forsaken the fountains of the living water, you will become a slave to your own transgressions. నెక్స్ట్ వర్స్ చూడండి. వర్స్ 15. కొదమ సింహములు వాని పైన బొబ్బలు పెట్టెను, గర్జించెను. అవి అతడు దేశము పాడు చేసెను, అతని పట్టణములు నివాసులు లేక పాడాయెను. అంతే. చెదిరిపోయిన గొర్రెలు ఏ విధమైన క్వాలిటీస్ ఉండాలో అవి వారిలో లేదనుకోండి, వాళ్ళు ఎంత చేసినా కూడా వాళ్ళ పట్టణంలో నివాసులు లేక పాడవుతూనే ఉంటాయి. The cities will be burned without inhabitant. These are all the qualities of the sheep that is scattered. చెదిరిపోయిన గొర్రెలకి దేవుడి దగ్గరికి రావాలి అన్న ఆలోచన రాదు. The scattered sheep will not have any thought of returning towards God. చూడండి ఒకసారి 1 Peter 2:25. 1 Peter chapter 2 verse 25. మొదటి పేతురు 2వ అధ్యాయము 25వ వచనం. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. అంతే. ఎప్పుడైతే నువ్వు దేవుడి వైపుకు తిరగడము, నిజమైన పశ్చాత్తాపంతో ఉండటము, నిజమైన పశ్చాత్తాపంలో ఏంటంటే ఫస్ట్ నువ్వు ఏం పాపం చేసావన్నది నీకు గుర్తుకు రావాలి. దాని మీద నీకు అసహ్యం కలిగిన తర్వాతే ఆ పశ్చాత్తాపము నిన్ను మరలా దేవుడి దగ్గరికి చేరుస్తుంది. A genuine repentance is that person who will start recognizing his faults and mistake and really repent of whatever he has done. Only then you will come, you will not go astray. అంతే. నీకు ఎటువంటి పరిస్థితి అయినా రాని, కానీ నీ హృదయంలో దేవుడి వైపు తిరిగి వెళ్ళాలి అన్న ఆలోచన నీ దగ్గర ఉందంటే తప్పక ఏ అపరాధమైతే నా నుండి దూరం చేసిందో అదే అపరాధము నిన్ను తీసుకొచ్చి నా దగ్గర వదిలిపెట్టి వెళ్తాది. No matter what situations you are going through, when your repentance is genuine, whatever transgression has led you astray to the torture and the detestable state, the same transgressions will bring you back to the fold of God, and then sure it will hand you and say, I'm not going to live with this person anymore. అంతే. They can never be with you anymore. ఏ అపరాధము, ఏ అశ్షూరు రాజు నిన్ను తీసుకెళ్లిపోయాడో, ఏ బబిలోన్ రాజు నిన్ను తీసుకుని వెళ్ళిపోయాడో, ఏ తలంపు నిన్ను తీసుకుని వెళ్ళిపోయిందో, ఏ హృదయ ఆలోచన నిన్ను తీసుకుని వెళ్ళిపోయిందో అదే మరలా నిన్ను తీసుకొచ్చి నా దగ్గర వదిలేస్తుంది. Whatever transgressions in the form of King of Assyria or the King of Babylon or your thoughts or your transgressions of any kind will definitely ensure that you will be brought back to the Lord. చూడండి John 10 verse 10 to 12. John chapter 10 verses 10 to 12. యోహాను సువార్త 10వ అధ్యాయం 10 నుంచి 12 వచనములు. దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి నీ రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. అంతే. ఈ తోడేలు ఏంటి తెలుసా? నీ ఆలోచన. You know what is this wolf? This wolf is nothing but your scattered thoughts, your thoughts, evil thoughts. ఈ తోడేలు అన్నది నీ ఆలోచన. జీతకాడు గొర్రెల కాపరి కాడు. డబ్బు మీద దృష్టి ఉన్న వాళ్ళు దేవుడికి సంబంధించిన వాళ్ళు కాదు. But a hireling can never become a shepherd because his focus is only on money. కదా, జీతకాడు తన జీతమునకు పాత్రుడు.
Because a hireling wants only his salary. కదా. 13th వర్స్ చూడండి. 13వ వచనం, జీతగాడే గనుక గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోవును. అంతే, డబ్బు మీద దృష్టి ఉన్న వాళ్ళకి దేవుడి యొక్క న్యాయ విధితో వాళ్ళకి పని ఉండదు. The persons who are focusing on money, they don't have anything to do with righteousness and justice. కాబట్టి Their focus is only on money. జీతగాడే, డబ్బు మనిషే. Because a hireling is always a hireling, and a money maker, or people who love for money will always love money. కనుక గొర్రెల గురించి లక్ష్యము చేయక పారిపోవును. He doesn't care about the sheep. He allows them to be scattered. కాబట్టి జీతగాడు గొర్రెల కాపరి కాడు. Therefore, a hireling can never become a shepherd. గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చిన చూసి గొర్రెలు విడిచి పారిపోవును. And because the sheep does not belong to him, he does not own, and when he sees the wolf coming, he leaves the sheep and flees. కానీ తోడేలు ఆ గొర్రెల్ని పట్టి చెదరగొట్టును, నీ తలంపే నిన్ను నాశనం చేస్తుంది. And the wolf catches the sheep and scatters them. That means your thoughts is like a wolf, it will come and scatter నీ you. తాట నీకేం చెప్పుద్ది? And what will your thoughts say to you? మంచి ఇల్లు కట్టుకోవచ్చు అని అంటది. It will tell you that you can build a big house. నీ థాట్స్ నీకేం చెప్పుద్ది? What will your thoughts అలా deceive you? చేస్తే బాగుంటది, ఇలా చేస్తే బాగుంటది అని చెప్పుద్ది. Your thoughts will deceive you, telling that do of this kind. ఎందుకంటే నీ 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 థాట్స్ ఎవరది? And what is your thoughts? తోడేలు. Because they are like the wolf. ఎందుకంటే ఈ విధంగా ఆలోచిస్తున్నాను, దేవుడి దృష్టిలో ఇది కరెక్టేనా అన్న ప్రశ్న నువ్వు వేసుకుంటున్నావు అని అంటే నువ్వు దేవుని యొక్క కాపరి యొక్క గొర్రెలు నువ్వు. And when you think that this kind of thought is not at all right, when you start addressing and recognizing that, then you will become like a shepherd. You will become like a good sheep that hears అంటే God's voice. ఇప్పుడు నీ థాట్స్ అన్నది నీకు జీతంగా ఉంటుందా, లేకపోతే దేవుని యొక్క గొర్రెల్లాగా ఆలోచిస్తున్నావా? Is your thoughts like a hireling, only money making and your own thinking process, or like the sheep thinking what master wants? చూడండి, జోయల్ 3:1-2. జోయల్ చాప్టర్ 3 వర్సెస్ 1 and 2. యోవేలు 3వ అధ్యాయము మొదటి 2 వచనములు. ఆ దినములలో అనగా యూదా వారిని యెరూషలేము కాపురస్తులను నేను చెరల నుండి రప్పించు కాలమున అన్యజనుల అందరినీ సమకూర్చి యెహోషాపాతు లోయలోనికి తోడుకొని పోయి వారు ఆయా దేశములలోనికి నా స్వాస్థ్యమగు ఇశ్రాయేలును చెదరగొట్టి నా దేశమును తాము పంచుకొనున్నట్టును బట్టి నా జనుల పక్షమున అక్కడ నేను ఆ అన్యజనులతో వ్యాజ్యమాడుదును. వారు నా జనుల మీద చీట్లు వేసి వేశ్యకు బదులుగా ఒక బాలుని ఇచ్చి ద్రాక్షారసము కొనుటకై ఒక చిన్న దానిని ఇచ్చి త్రాగుచూ వచ్చిర్రు కదా. అంతే, అంటే నేను రప్పించు కాలమున అనుంది ఇక్కడ. It says that time which I have called, behold, in those time and at that time. కదా, ఆ దినములలో అనగా యూదా వారిని యెరూషలేం కాపురస్తులను నేను చెరలో నుండి రప్పించు కాలమున అనుంది. It says the time and the days is when I bring back the captives of Judah and Jerusalem. నేను రప్పించు కాలమున అని రాసుంది. It says this is a time when God is going to bring back. ప్రతి దానికి దేవుడు నిన్ను విడిపించడానికి ఒక సమయం ఉంటుంది. There's always a time at the time where God is going to deliver you. నీకు దేవుడిచ్చిన సమయంలో నువ్వు దేవుడికి దొరుకుతున్నావు అనంటే తప్పక నీకు దేవుడు విడుదలని దయచేస్తారు. When you are found, when God is calling you, for sure you will be delivered, you will be protected. అంటే యెహోషాపాతు లోయ అని రాయబడి ఉంది. It says and bring them down to the valley of Jehoshaphat. అంటే దేవుడు తీర్పు తీర్చే స్థలము అని అర్థం అక్కడ. That is the place where God is going to pronounce his judgment. ఎందుకంటే నా ప్రజలు అమ్మవేయబడ్డారు. Because my people are divided, they have been sold out. కదా, అమ్మివేసిన వారు ఎవరు వీళ్ళు? Who are these people who are sold? ఈ తీర్పులో ఎవరుంటారు? Who will be in this judgment? దైవ భక్తి లేని ప్రతి మనిషి అక్కడ ఉంటారండి. దైవ భక్తి లేని వారు, దైవ భయము లేని వారందరూ ప్రపంచంలో ఎవరైనా ఉండనియండి. Anybody in the world who's ungodly and godlessness, any unwanted character will be there in that group. దైవ భక్తి లేని ప్రతి మనిషికి ఆ తీర్పులోనికి వచ్చి కూర్చుంటారు. Every ungodly person, godless person who doesn't love God will come into that point of judgment. ఆయన ప్రజలను చెదరగొట్టిన అంటే వారి జీవితాలను నాశనం చేసిన అంటే వాళ్ళ తలంపులతో వారి జీవితాలను వాళ్ళే నాశనం చేసుకుంటారు. They have destroyed their lives with their own thoughts. They've been scattered. అంటే దానికి అర్థం What does it mean? ఎవరు వీళ్ళు? బాప్టిజం తీసుకునే వాళ్ళ? Who are these people? Do you think these are the ones who took baptisms? క్రిస్టియన్స్ అయిపోయిన వాళ్ళ? Do you think these are the ones who have been నేను నమ్ముతా baptized? అన్న వాళ్ళ? Are these the ones who said even I believe? దేవుడు నీకు ఇచ్చిన జీవితాన్ని
నువ్వు నిలబెట్టుకోకుండా పాడు చేసుకున్నావు అని అంటే తప్పక ఆ తీర్పు స్థలానికి నువ్వు వస్తావు. ఎందుకంటే తీర్పులు ఆకాశంలో రిలీజ్ చేయబడింది. ఎవరి క్రియల ఫలము ఆ తీర్పు నీకు చివరి దాకా వెయిట్ చేయక్కర్లా, ఆటోమేటిక్ గా ఆ తీర్పు వాళ్ళ నెత్తి మీదకి వెళ్ళి కూర్చుంటుంది. These are the people who denied God, who did not want to follow God. They went to their own understanding. You don't have to wait till the day of judgment, because the judgment is already pronounced and it's going to come. It's already on the way. It's there. క్వశ్చన్ వేసుకోవాలి, దేవుడు నీకు ఇచ్చిన జీవితాన్ని నువ్వు నిలబెట్టుకున్నావా, పడగొట్టుకున్నావా? Now you need to ask this question: are you able to safeguard that life which God has given you, or have you scattered it? Have you let it దేవుడు loose? ఎవరి జీవితాన్ని నాశనం చేయరు. God can never spoil anyone's life. Remember దేవుడు this. ఎవరి జీవితాన్ని నాశనం చేయడు, దెయ్యమే జీవితాన్ని నాశనం It's చేస్తాడు. only the devil that destroys the people's lives. God can never కాబట్టి spoil దేవుడు anyone's నీకు life. ఇచ్చిన స్థాయిని, దేవుడు నీకు ఇచ్చిన స్థితిని, దేవుడు నీకు ఇచ్చిన జీవితాన్ని నువ్వు నిలబెట్టుకుంటున్నావా, పడగొడుతున్నావా అన్నది ప్రశ్న నువ్వే వేసుకోవాలి. అది క్వశ్చన్. అది Are you establishing the life that God is giving you, or are you breaking it down which by your disobedience? You need to Kada. ask this question to yourself. నువ్వు పడగొట్టుకున్నావు అని అంటే తప్పకుండా తీర్పు నువ్వే తెచ్చుకుంటున్నావు, దానికి బాధ్యత నువ్వే వహించాలి. If you are breaking it down your own life which God has given you meant to be good, then you are bringing the judgment upon yourself. కదా, ఎందుకు ఈ మాట చెప్తున్నారు? Why is the prophet saying this, or why is his words come up? చూడండి, 1 Corinthians 15:15. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 15వ వచనం. 1 Corinthians chapter 15 verse 15. దేవుడు క్రీస్తును లేపనని ఆయనను గురించి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడిన ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులముగా అగపడుచున్నాము. అంతే. ఎందుకంటే ఒక మనిషి జీవితంలో క్రీస్తుని నమ్ముకున్న తర్వాత ఆయన లేపబడ్డారు అన్న జీవితం నీలో లేదంటే ఆయన ఇంకా మరణంలోనే ఉన్నారని నువ్వు నమ్ముతున్నావు అని అర్థం. When a man believes in God and does not lead a life that Jesus Christ is resurrected, that means for him, Lord has not risen at all. కదా, దేవుడు క్రీస్తుని లేపినని ఆయనను గూర్చి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. వాక్యం ద్వారా నీకు చెప్పాను కదా, ఆయనకి ఏమి ఇష్టము, ఏమి ఇష్టం లేదు, ఆయనకి ఏమి కావాలి, సమస్తము మీకు నేర్పించుకుంటూ వచ్చాను నేను. We have taught you everything, and the Lord has been teaching us everything about what is that pleases God, what is it that displeases God, and everything has been taught to you. ఇక్కడ మృతులు లేపబడిన ఎడల అనుంది. ఇక్కడ If the dead do not raise, మృతులు లేపబడిన ఎడల అనంటే చెదిరిపోయిన గొర్రెలు వాళ్ళు. these are the people who are scattered sheep. కదా, వాళ్ళు ఆ విధంగా చెదిరిపోయిన గొర్రెలు కాబట్టి దేవుడు ఆయనని లేపలేదు అన్నటువంటి ప్రవర్తన వాళ్ళకు ఉంటుంది. They will behave as if God has not risen them into Anduke, life. That's the reason they are scattered. అటువంటి వారికి దేవుడి విషయంలో అబద్ధ సాక్షులుగా కనబడుతూ ఉంటారు. We appear to them as if we are false witnesses and we are having a false testimony. Thank ఎందుకంటే you. వాళ్ళకి అలా కనిపిస్తారు. ఎందుకంటే వాళ్ళు చెదిరిపోయిన గొర్రెలు కాబట్టి దేవుడి యొక్క మార్గాలు తెలియదు, దేవుడి యొక్క స్వరము తెలియదు, దేవుడి యొక్క తలంపులు తెలియవు కాబట్టి క్రీస్తు లేపబడలేదు అన్నటువంటి మనస్తత్వంతో ఉంటారు కాబట్టి ప్రతి వాళ్ళ దృష్టిలో అబద్ధ సాక్షులుగా కనబడతారు. Yes, and we are found false witnesses of God because we have testified of God that he raised up Christ whom he did not raise up. That's Kada. what they appear ఒక రోజు ఉపమాన రీతిగా వాక్యం చెప్పి వచ్చిన తర్వాత శిష్యులందరూ వచ్చి, రబీ నువ్వు ఇలా మాట్లాడావు కదా, వాళ్ళందరూ నీ విషయమే అభ్యంతర పడుతున్నారు అని చెప్తారు. When the Lord was speaking in parables, the disciples came and said, Rabbi, because of what you spoke, the Pharisees and the Jews were offended. కదా, అంటే నా శిష్యులు ఎలా ఉండాలి? How should my disciples or my followers be? కదా, దేవుని హృదయాన్ని ఎరిగి ఉన్నవారే ఉండాలి. These are the ones who should have known the heart of God. కానీ వీళ్ళు వచ్చి నీ విషయమే వాళ్ళు అభ్యంతర పడుతున్నారు అన్నప్పుడు అక్కడ వాళ్ళకి సమాధానం చెప్పలేదు. పరలోకంలో నా తండ్రి నాటని ప్రతి మొక్క పెరికివేయబడను అని సమాధానం వచ్చింది. The Lord did not give a reply to the disciples when they asked about their offending part, but he said, every tree that the Father has not planted will be uprooted. అంటే దానికి అర్థం ఏంటి? ఎక్కడ ఉంది ఆ వాక్యము? మత్తయి సువార్త 15వ అధ్యాయము 12వ వచనం నుంచి చూద్దాం. అంతటా ఆయన శిష్యులు వచ్చి, పరిసయ్యులు ఆ మాట విని అభ్యంతర పడిరని నీకు తెలియనా అని ఆయనను అడుగగా, 12 and 13 in English. ఆయన, పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్లికింపబడును. అది
పెళ్లిగింపబడును అంటే దానికి అర్థం తెలిసిన Every plant will be uprooted, which father has not planted. What does it mean? గొర్రె పిల్ల భార్యలాగా వాళ్ళు ఉండలేరు. They can never be a bride to the Lamb of God. ఇప్పుడు 1 Corinthians 15:24కి వెళ్ళండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 24వ వచనం. ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 15:24. అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. అది ఇప్పుడు మీకు ఇది చదువుతుంటే మీకు ఏం అర్థం అవుతుంది What do you understand while you're reading this? తెలుసా? ఫస్ట్ తండ్రి పరిపాలించినారు. First, it was the father who was ruling. ఆయన కనిపించలేదు, ఆయన ప్రవక్తలు మాత్రమే కనిపించారు. He did not appear, but the prophets appeared. అయినా కూడా మనుషులు మాట వినకపోవడం చూస్తున్నాము. But the people were disobedient and they were not listening to the ఎందుకంటే prophets. తండ్రి పేరు క్రీస్తు, కుమారుడి పేరు క్రీస్తు, పరిశుద్ధాత్మ పేరు క్రీస్తునే Because the father's name is Christ, so is the son's name, and so is the spirit's name. కదా. ఎందుకంటే నా నామము అతనికి పెట్టబడి ఉన్నది అని వాక్యం చెప్తుంది Because the word of God very clearly says, for my name has been given to him. కదా. దాని తర్వాత మేము తండ్రి కుమార పరిశుద్ధాత్మ మేము ముగ్గురము కలిసి ఉన్నాము అని చెప్తుంది. And it also says, all Father, the Son, and the Holy Spirit are together as one. అందుకే ఆయనకి కోపము రేపవద్దు అని చెప్తుంది. It also says, do not provoke him to anger or wrath. పరిశుద్ధాత్మకి కోపము తీసుకురావద్దు. పరిశుద్ధాత్మ ఎట్లా ఉంటారంటే గద్దిస్తూ రెబ్యూక్ చేస్తారు అక్కడ. The Holy Spirit, God, should not be provoked with anger because he will constantly rebuke and chasten. కదా. కుమారుడిలోనే పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు నువ్వు బయల్జబూలు ద్వారా నువ్వు దెయ్యాన్ని వెలగొడుతున్నావు అని అంటున్నావంటే నువ్వు కుమారుణ్ణి కాదు. కుమారుణ్ణి అడిగితే నీకు పాప క్షమాపణ దొరుకుతుంది, కానీ పరిశుద్ధాత్మకి విరోధంగా మాట్లాడితే క్షమాపణ దొరకదు. ఆయన నీ పాపములను పరిహరించరు సుమి అని వాక్యం చెప్తుంది. Holy Spirit, God, is inside Jesus Christ, or was inside Jesus Christ when he was living this world. So when you said you're casting out with the spirit of Beelzebub, you're not actually telling it to Lord Jesus Christ. You're actually talking bad about the Holy Spirit. You're blaspheming the Holy Spirit. Therefore, you will not get forgiveness. ఇది బాగా గమలియేలుకు తెలుసు కాబట్టి అది మనుషుల నుండి వచ్చిందా వ్యర్థమవుతుంది. కానీ దేవుడు నుండి వచ్చిందనుకో నువ్వు దేవుడితో పోరాడుతున్నావేమో సుమి అని అంటాడు. Gamaliel knew this very well, and that's what he said. If it is coming from man, it will come to nothing. But if it's come from God, you would rather be fighting against God. కదా. అందులోను అననీయ సిపోరాతో ఏమంటారు? పరిశుద్ధాత్మని ఎందుకు శోధిస్తున్నారు, ఎందుకు పరిశుద్ధాత్మని మోసం చేస్తున్నారు అని అడుగుతాడు అపోస్తలుల పేతురు. Apostle Peter were asking Ananias and Sapphira, why is it that you did not have any thought to deceive the Holy Spirit or lie to the Holy Spirit? వాళ్ళ దృష్టిలో అది కరెక్టే. Ananias and Sapphira thought that they are doing things which is right in వాళ్ళ their own దృష్టిలో అది కరెక్టే. They thought that they were doing the right thing. ఇప్పుడు చెట్ల ఉపమానం నువ్వు వినేటప్పుడు ఒక అందరు మనుషులు వచ్చి ఒలివ చెట్టుని నువ్వు నాకు రాజుగా ఉండవా అని అడిగేది కరెక్టే, తప్పేమి కాదు. The book of Judges, when you know about the trees and came and asked the olive tree to become a king, there's nothing wrong in coming and asking. ఏ నెగటివ్ ఆలోచన నీ దగ్గరికి రావచ్చు, నిన్ను కెలకొచ్చు, నిన్ను ప్రొవోక్ చేయొచ్చు. Any negative thought can come to you, provoke you, entice you, or even lure you. నీ బాధ్యత ఏంటి, నీ స్థితి ఏంటి అన్నది నువ్వు గుర్తు పెట్టుకోవాలి. But what is your responsibility and what's your position? You should recognize and you should handle it very well. ఎందుకంటే ఒలివ మొక్క దగ్గరికి వచ్చినప్పుడు ఒలివ మొక్కకి తన స్థితి ఏంటి, తన స్థాయి ఏంటి, దేవుడు ఎందుకు సృష్టించాడు అన్నది జ్ఞాపకం తెచ్చుకుంది. Olive tree clearly knew its role and its responsibility and what God wanted that tree to do. So it was very clearly defining and telling that role. అలాగే ద్రాక్ష చెట్టు కూడా తన స్థాయిని తన స్థితిని గుర్తు తెచ్చుకుంది. Likewise is the vineyard also, or the grape tree also was telling the same thing. It knew its responsibilities very well. అలాగే అంజూరపు చెట్టు కూడా తన స్థాయిని తన స్థితిని జ్ఞాపకం తెచ్చుకుంది. Likewise the fig tree also knew its position and its status and its role and ఈ రోజు నీ responsibility. దగ్గరకు వచ్చినప్పుడు అది ఏదైనా ఉండని నీ స్థాయి నీ స్థితిని నువ్వు జ్ఞాపకం తెచ్చుకోవాలి. Now when it's coming to you, any thought or any situation, you should recognize your position, you should recognize your status, and you should know what you వీళ్ళ are. ముగ్గురు వదిలేశారు. But these three people ఈ let మూడు go. చెట్లు ఏమన్నారు?
అమ్మో మేము రాము, మాకు చాలా పని ఉంది, మా పని అది కాదు, మేము రామని The చెప్తారు. only tree, the grape tree or the fig tree denied and says, no, 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 God has given us a specific responsibility. We are not going to go beyond that responsibility. ఒక్కటే మిగిలిపోయింది, There's only one that was left, ముళ్ళు చెట్టు. and that was the thorn. హ్మ్? సరే ఏముంది, ముళ్ళ చెట్టుకి వెళ్దాము అని వెళ్తున్నాయి అంతే So the trees were going towards the thorn bushes or the briars. కదా. నీ థాట్స్, నీ ఆలోచన ఫస్ట్ నీ దగ్గరకు వచ్చినప్పుడు ఇది నా పని కాదు అని అన్నావు అనుకో, అది ఎట్లా వస్తుంది? ఇంకొకరి ద్వారా నీ దగ్గరకు వస్తుంది. నీ భార్య ద్వారా రావచ్చు, మీ తండ్రి ద్వారా రావచ్చు, ఏ విధంగానే నీ బిడ్డ ద్వారా రావచ్చు, ఇంకొక ద్వారా అదే థాట్ తో నీ దగ్గరకు వస్తారు. When a thought comes to you and you deny it, it can again come back to you, either through your wife or to your brother or to your sister or your parents. It can come through any source. It can come back again to you. ఎవరి ద్వారా వచ్చినా నీ స్థాయిని, నువ్వు స్థితిని నువ్వు మర్చిపోకూడదు. From nowhere, no matter what the sources and where it's coming, you should never forget your position, your కదా. status. కానీ వీళ్ళు ఈ జనాంగం ఎక్కడికి వెళ్ళారు? ముళ్ళ చెట్టు దగ్గరికి వెళ్ళారు. But where did the trees go? They went to the thorn bushes and the briars. వెళ్ళేటప్పటికే ఆ ముళ్ళ చెట్టు ఏమంటది? What did the thorn bush say? నువ్వు నన్ను రాజుగా పెట్టకపోతే మిమ్మల్ని అందరినీ కూడా ఒక ఆట ఆడిస్తానని అంటది. And in fact, it started exercising authority by telling, if you don't make me a king, I will ensure that you will be put into trouble. ఆ థాట్కి నువ్వు అవకాశం ఇచ్చి నీలోకి ఎంటర్ చేసావంటే ఆ ముళ్ళ చెట్టులాగే నిన్ను నాశనం చేస్తూ ఉంటది. And when you entertain the thought and you buy it and make it as a part of your life, then it will start showing its true colors and have చెదిరిపోయిన domination. గొర్రెలకి వాళ్ళ స్థాయి, వాళ్ళ స్థితి వాళ్ళకి తెలియదు. The scattered sheep do not know their position and their status at all. తెలియదు కాబట్టే నువ్వు క్రీస్తు రాజ్యంలో నుండి మరలా తండ్రి రాజ్యంలోనికి ఎంటర్ అవుతున్నావు అనేది నువ్వు రియలైజ్ అవ్వట్లేదు. తండ్రి ఎప్పుడు తీసుకుంటారు? శ్రమలు, మహాశ్రమల కాలంలో తండ్రి చేతికి వెళ్ళిందంటే మనుషులకి కనికరం ఉండదు, జాలి ఉండదు, ఏముండదు. నిన్ను ఒప్పింప చేయడానికి పరిశుద్ధాత్మ కూడా నీకు సహాయం చేయడు. And when the kingdom from the Son, if it's handed over to the Father, there will not be any mercy, there will not be any compassion. If the Spirit of the Lord will not be there to make you accept or convict you of your sins. కదా. తండ్రి అయిన దేవునికి రాజ్యం అప్పగించును అని అంటే దానికి అర్థం ఏంటి? When the kingdom has been handed over to the Father, what does it mean? తండ్రికి ఆగ్రహము ఎక్కువ, కోపము ఎక్కువ, బాధ ఎక్కువ. ఆయన ఈజ్ వెరీ సెన్సిటివ్. God the Father is very sensitive. He is having anger, wrath, and at the same time he's a zealous God. కదా. ఆ బాధ, దుఃఖం ఉంది. ఆయన చేతికి గాని రాజ్యం వెళ్ళిందంటే ఎలా వస్తది? నా ప్రజలు త్రోవ తప్పిపోయేరి అన్నది మాత్రమే ఆయన మైండ్ లో తిరుగుద్ది. And when it has been handed over to God the Father, he will say only one statement saying, my people have been like the lost sheep. కదా. ఇప్పుడు చూడండి, జెర్మియా 50:33కి వెళ్ళండి. జెర్మియా చాప్టర్ 50:33. ఇర్మియా 50వ అధ్యాయము 33వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఒకలను తప్పకుండా ఇశ్రాయేలు వారును యూదా వారును బాధింపబడిరి. వారిని చెరపట్టిన వారు అందరూ వారిని గట్టిగా పట్టుకొనిచున్నారు. వారిని పోనిచ్చుటకు సమ్మతింపరు. వారి విమోచకుడు బలవంతుడు, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. భూమికి విశ్రాంతి కలిగజేయుటకును బబులోను నివాసులను కలవరపరచుటకును ఆయన బాగుగా వాదించి వారి వ్యాజ్యమును కడముట్టించును. అది నా ప్రజల పక్షంలో నిలబడతాను, యుద్ధం చేస్తాను. I will stand on behalf of my people and I will fight on their behalf. కదా. నీ తలంపు బలమైనది కాదు Your thoughts are not strong enough. కదా. Yep. నువ్వు నమ్ముకున్న వాడు నీ విమోచకుడు చాలా బలవంతుడు, గాని నీ తలంపు బలవంతమైనది కాదు, నీ అబద్ధము బలవంతమైనది కాదు, నీ హృదయ ఆలోచన బలవంతమైనది కాదు. Your Redeemer, the Lord Jesus Christ, is strong indeed, but not your thoughts, not your lies, not your deception, not your thoughts. They're not strong. నువ్వు తిరిగి వచ్చావనుకో, ఎవరైతే నిన్ను శ్రమ పెట్టారో వారికి మరలా అదే శ్రమను వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. When you return towards the Lord, and whoever is the reason to put you down or put you into test, they will have the same kind of punishment. చూడండి, జెర్మియా 12:7-11. ఇర్మియా 12వ అధ్యాయము 7 నుంచి
11వ వచనం వరకు. నా మందిరమును నేను విడిచియున్నాను, నా స్వాస్థ్యమును విసర్జించియున్నాను, నా ప్రాణ ప్రియురాలని ఆమె శత్రువుల చేతికి అప్పగించియున్నాను. నా స్వాస్థ్యము నాకు అడవిలోని సింహము వంటి దాయను. ఆమె నా మీద గర్జించుచున్నది కనుక నేను ఆమెకు విరోధినైతిని. నెక్స్ట్. నా స్వాస్థ్యము నాకు పొడల పొడల క్రూర పక్షి ఆయన, క్రూర పక్షులు దాని చుట్టూ కూడుచున్నవా, రండి అడవి జంతువుల అన్నిటినీ పోగు చేయుడి, మృంగివేయుటకై అవి రావలెను. కాపరులు అనేకులు నా ద్రాక్ష తోటలను చెరిపివేసి ఉన్నారు, నా సొత్తును త్రొక్కివేసి ఉన్నారు, నాకిష్టమైన పొలమును పాడుగాను ఎడారిగాను చేసి ఉన్నారు. వారు దాన్ని పాడు చేయగా అది పాడై నన్ను చూచి దుఃఖించుచున్నది. దాన్ని గూర్చి చింతించువాడు ఒకడును లేడు గనుక దేశమంతయు పాడాయను. అంతే. ఎందుకంటే దేవుడు పిల్లల్నే దేవుడి మీదకి తిరుగుబాటు చేయడానికి పంపిస్తూ ఆయన చేతితోనే వాళ్ళకి శిక్ష ఇవ్వడం అన్నది జరుగుతుంది. Because godly children will turn hostile towards God, and God indeed, because these people were scattered and lost, is forced to give punishment to these people. కదా, దేవుడు ఏం చేస్తున్నారు, నా ప్రియురాలిని, నా ప్రాణ ప్రియురాలిని ఆమె శత్రువుల చేతికి అప్పగించి ఉన్నాను. I have given the dearly beloved of my soul into the hand of our enemies. నీ తలంపులకే ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే నువ్వు నీ తలంపులకి విలువిచ్చావు, నీ తలంపుల మీద లక్ష్య పెట్టావు, దానికే ఇంపార్టెన్స్ ఇస్తున్నావు కాబట్టి దానికే నిన్ను అప్పగించడం జరిగింది. You gave importance to your thoughts and your ideologies, therefore you have to be handed over to your enemies. ఎందుకంటే నేను పెంచుకొచ్చిన నా గొర్రెలు ఏం చేస్తున్నారు, అడవి సింహాల వలె అవుతూ నా మీదకే వచ్చి పడుతూ ఉంటారు. And what about them? They are in fact my own heritage. My own children are becoming like a lion in a forest. It cries out against me, says the Lord. ఎందుకంటే నువ్వు చెదిరిపోయావు, తిరిగి రావడం తెలియదు. Because you have been scattered, you have been lost, you do not know how to return. నీకు తెలియదు నువ్వు ఏ స్థలం నుండి ఏ స్థలంకి వెళ్ళిపోయావో తెలుసు, కానీ నీ స్థలం ఏంటో నువ్వు మర్చిపోయావు. నువ్వు You do not know where, you do not know how you have been scattered, you do not know where you have been lost, so you do not know how to come back to the same position. అంటే నీ అపరాధమే నీకు కాపరని ఇది వరకు నేను నేర్పించింది మీకు. I told you that your transgressions will become your own shepherd. కదా, నీ తలంపులే నీ చుట్టూ వేసిన అగ్ని కంచెని నీ తలంపులే తీసివేస్తున్నాయి. Because your own thoughts are ensuring that you are getting moved out of the protection zone or the hedge of fire of protection. కదా, నీ ఇంటి చుట్టూ వేసిన అగ్ని కంచెని నీ తలంపులే తొక్కివేస్తున్నాయి. The hedge of fire that is surrounding your house, your thoughts are in fact trampling it and ensure you are coming out of physical. నాకిష్టమైన పొలములను పాడుగాను ఎడారిగాను నీ తలంపులు నీ హృదయ ఆలోచనే పాడు చేస్తున్నాయి. అంటే దానికి కారణం నువ్వే బాధ్యులవి. It's your own thoughts that is destroying you and destroying all the things that is good pertaining to you. It is all your thoughts. దేవుణ్ణి నువ్వు విడిచి వెళ్ళిన ఆయన విషయంలో ఆయన ఎప్పుడు నీ విషయమే సంతాప పడతారు. నువ్వు ఎందుకు ఇట్లాగయ్యావు అని ఆయన సంతాప పడుతూనే ఉంటారు. God will always be grieved when he looks at you and says, why should you have brought this detestable state in your life? కదా, నువ్వు విడిచి వెళ్ళిపోయినా, నువ్వు దేవుని విడిచి వెళ్ళిపోయినా నీ విషయమే ఆయన బాధపడుతూనే ఉంటారు. Even when you're going away from the Lord, God will look at you and be having grief as to why these things you have done in your life. ఎందుకంటే స్వరం గుర్తుపట్టలేకపోతున్నావు. Because you're not able to recognize ఆయన his voice. మార్గం You're గుర్తుపట్టలేకపోతున్నావు. not able to know his ways. కదా, ఆయన ఆలోచనను You're గుర్తుపట్టలేకపోతున్నావు. not able to recognize godly నీ thoughts. కొరకు ఏం చెయ్యాలనుకుంటున్నారో You're not గుర్తుపట్టలేకపోతున్నావు. able to recognize what all God wants to అది do for you. గుర్తుపట్టకుండా నువ్వే ఆయన చంపడానికి వచ్చేస్తున్నావు. And therefore, not only that, you are turning against God to come kill God. నువ్వే ఆయన మీదకి ఒక సింహం లాగా కొరకడానికి వచ్చేస్తున్నావు. You are becoming like a lion in a forest and you're crying against the Lord. గర్జించుకుంటూ వచ్చేస్తున్నావు. You're coming and wanting to devour దేవుడు God. ఏమంటున్నారు, నువ్వు ఆ విధంగా వస్తున్నావు కాబట్టి నేను ఆమెకు విరోధినైతిని. And God is saying, since you're coming like a lion in the forest, therefore I have hated it and I have been against it. కదా, నా స్వాస్థ్యమే నాకు క్రూర పక్షిగా మారిపోయిందా? My heritage to me, has it become like a speckled vulture? కదా, వెళ్ళి అడవి జంతువుల్ని పోగు చేసుకుని వస్తుందా? And the vultures are going and assembling all the other beasts of the field, bringing కదా, them to మింగు devour. వేటకే వస్తుందా? Are you bringing them to devour? నేను నీకు విరోధినై అయ్యాననుకో, అవన్నీ కూడా నిన్నే మింగేస్తాయి. And when I turn against you, the same vultures, the same beasts will devour you. వాక్యము నీకు గుర్తు లేదు అనంటే దానికి అర్థము
నువ్వు త్రోవ తప్పిన గొర్రెలే. If you're not able to remember the word of God, you know what it means? You are a scattered sheep. నీకు వాక్యం ఉందనుకో, But if you have the word, పరలోకములోను భూమి మీదన సర్వ అధికారం కలిగిన దేవుడికి సమస్తము తెలుసు అని చెప్పుకునైనా నువ్వు దైవ భయంతో దైవ భక్తితో ఉండగలుగుతావు. when you have the word of God, you'll know that the one who has authority over all heavens and earth is seeing you, is knowing you, means you will have that godly fear and reverence, and that will protect you. డానియేల్ 7:27 ఒకసారి చూడండి. డానియల్ చాప్టర్ 7 వర్స్ 27. దానియేలు 7వ అధ్యాయము 27వ వచనము. ఆకాశమంతటి క్రిందనున్న రాజ్యమును అధికారమును రాజ్య మహాత్యమును మహోన్నతిని పరిశుద్ధులకు చెందును. ఆయన రాజ్యము నిత్యము నిలుచును. అధికారులు అందరూ దానికి దాసులై విధేయులగుదురు. ఇంతలో సంగతి సమాప్తమాయనని చెప్పెను. ఆకాశమంతటి క్రిందనున్న రాజ్యమును అధికారమును రాజ్య మహత్యమును మహోన్నతుని పరిశుద్ధులకు చెందును. అంటే ఈ భూమి మీద దేవుడు సమస్తము నీకు స్వాస్థంగా ఇవ్వడానికి ఇష్టపడతారు. నువ్వు కోరుకున్నది జరగాలని, నీకు ఏది కావాలో అది దేవుడు నీకు ఇవ్వడానికి ఇష్టపడతారు. అంటే దేవుడి రాజ్యంలో ఉన్న వారికి మాత్రమే అది దొరుకుతుంది. The privileges for those people who are there in the kingdom of heaven or kingdom of God will be given all the privileges. God wants to give them all the privileges and blessings. దేవుడు రాజ్యము నిరంతరం నిలిచి ఉంటుంది అని అందరికీ తెలుసు. అందులో నేను నిరంతరం నిలిచి ఉంటానా లేదా అన్నది మనుషులకు మాత్రమే తెలియాలి. The kingdom of God is always an everlasting kingdom, but people should remember whether they are there in that everlasting kingdom forever or not. 14th verse. 14వ వచనం. సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడు వారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది ఎన్నటికి తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడును లయము కాదు. ఆ కాలం నుండి ఇది మాట్లాడుతూనే వచ్చారు. These words are there from day one or from the కొత్తేమీ beginning. లేదు. అది పాత నిబంధన కొత్త నిబంధన కాదు. జీవ గ్రంథంలో ప్రతిదీ ఉన్నది మేమే. There's nothing called as an Old Testament, the New Testament. Every word in the Word of God is always is there in the existence. అసలు మేము దేవుడి వాక్యము రెండంచులు కలిగిన ఖడ్గము వంటిది, ప్రాణాత్మలను మూలుగులను కూడా సపరేట్ చేసే శక్తి నా వాక్యానికి ఉంది అని అంటే, మనుషులు ఎవరు, వారికి ఏ అధికారం ఉంది పాత నిబంధనని కొత్త నిబంధనని సపరేట్ చేయడానికి? The Word of God is living and powerful. It's able to separate the soul and the spirit, flesh and the bones and that. So who is man who is going to separate this Old Testament and the New Testament? They don't have any right and authority. కదా. 1 Timothy 6:15 చూడండి. 1 తిమోతి 6వ అధ్యాయము 15వ వచనం. 1 తిమోతి చాప్టర్ 6 వర్స్ 15. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలములందు ఆ ప్రత్యక్షతను కనపరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. అంతే. ఎవరికి తండ్రి బయలుపరచబడాలో వారికే బయలుపరచబడ్డం అన్నది జరుగుతుంది. God, whoever he decides, only to those people God will reveal himself. దేవుడు ఎప్పుడు కూడా నీ ఎదుట కనికరంలో కనిపించాలి కానీ కోపంతో కనిపించకూడదు. God should always appear merciful and compassionate towards you, should not show the wrath upon you. Matthew 11:27 చూడండి. మాథ్యూ చాప్టర్ 11 వర్స్ 27. మత్తయి సువార్త 11వ అధ్యాయము 27వ వచనం. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. తండ్రి కాక ఎవడను కుమారుని ఎరుగడు, కుమారుడు గాకను కుమారుని ఎవనికి ఆయనను బయలుపరచు ఉద్దేశించునో వాడు గాకను మరి ఎవడను తండ్రిని ఎరుగడు. అంతే. తండ్రిని అందరూ ఎరుగరు. Not everybody will know the Father. కుమారుడికి ఎంతో ఓపిక ఉంటుంది, కానీ తండ్రి ఓపికగా ఉండరు, రెబ్యూక్ చేసి మాట్లాడతారు. The son has a lot of patience, but God the Father rebukes. కదా. ఎవరికి బయలుపరచాలో వారికి మాత్రమే బయలుపరచబడుతుంది. అలాగే మాథ్యూ 13:39-40 చూడండి. And whoever God wants to reveal, only to them he'll reveal. మత్తయి సువార్త 13వ అధ్యాయము 39-40 వచనములు. మాథ్యూ చాప్టర్ 13 వర్సెస్ 39 and 40.
విత్తిన శత్రువు అపవాది, ఉమ్, కోత యుగ సమాప్తి. ఉమ్, కోత కోయువారు దేవదూతలు. ఉమ్, గురుగులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడును, ఉమ్. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. అంతే. నువ్వు ఏ విత్తనములుగా ఉన్నావో అసలు నీ లోపల గింజ ఉందా లేదా నువ్వు చెక్ చేసుకోవాలి. You need to check if the seed is there inside you or not. మనుషులు కూడా చూడటానికి చాలా మంచిగా కనపడతారు కానీ లోపల వాక్యం ఉండదు. Man also appears to be very good and externally, but inside him there is no word of God at all. కానీ చూడటానికి గోధుమలు గురుగులు ఒకేలాంటి చెట్లు, Do you know that the wheat and the tares, they both appear to be very అసలు similar? డిఫరెన్సే ఉండదు. There's no difference at all when you look at అలాగే them. గోధుమలు గురుగులు కూడా ఒకేలా ఉంటాయి Likewise is the wheat and the కదా. tares. రెండు పెరగని అని అన్నా, And the Lord said, let both grow together. కొయిన అవసరంలా. You don't have to pluck ఇక్కడ it. నుంచి నువ్వు ఊదామనుకో, లోపల గింజలు ఉండవు కాబట్టి అవన్నీ ఎగిరి పడతాయి. And when a wind blows, because there is no seed inside, like the chaff being thrown away, it will blow. కదా. గోధుమలు దేవుని యొక్క ఏంటి ఫాదర్స్ హౌస్ కి తేబడతాయి, గురుగులు అగ్నిలో వేసి పొట్టును వేసి కాల్చబడుతుంది. The wheat will be brought to the kingdom of God, that is Father's house, whereas the chaff or the tares will be burnt in fire. కదా. ఇది వాక్యం వింటాం మనం బాగానే, We hear the word of God. మరి నాలో ఏముంది? But what is there inside me? అసలే మంచిగా కనబడుతున్నానని నాకు అనిపిస్తుందా, లోపల వాక్యం ఉందా లేదా? నీలో వాక్యం ఉందా లేదా అని ఎప్పుడు పరీక్షిస్తావంటే, నీ తలంపులో నెగిటివ్ ఆలోచన వచ్చినప్పుడు, నువ్వు ఎప్పుడైతే ఈ తలంపు దేవుడి దృష్టిలో కరెక్ట్ గా ఉందా లేదా అన్న ఆలోచన నీకు వచ్చిందంటే తప్పక నువ్వు గోధుమనే. అది రాలేదు అని అంటే నువ్వు గురిగే. How do you know whether the word of God is there inside you or not? When the thought comes to you and you say, no, this thought is not right, that means the word of God is there inside you, for sure you're a wheat. But if the thought is not coming to you and if you're continuing doing the evil thing, that means the word is not there inside you. You're not a ఎందుకంటే wheat. గోధుమలు ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుంది, గురుగులు లేనిది ఉన్నట్టు క్రియేట్ చేస్తుంది. Because the wheat because it's the word of God is there inside, will speak as it is. But the tares, on the other hand, will create something which does not exist, manipulate and do wrong towards. నువ్వు దేవుడిలో ఉన్నావా, నువ్వు ఇచ్చిన మాట మీద నువ్వు ఉన్నావా లేదా అన్నది పరిశోధిస్తూ ఉండటం వల్లనే. యోసేపుని పరిశోధించలేదా? గుంటలో పాడేసినప్పుడు యోసేపుని పరిశోధించలేదా? ఇంకొకరికి అమ్మ వేసినప్పుడు పరిశోధించలేదా? మరలా వాళ్ళు ఐగుప్తీయులకు అమ్మేసేటప్పుడు పరిశోధించలేదా? Whether the word of God is there inside you or not, or the word that you have given to anyone, are you abiding by that or not? It's always a way of testing yourself. What happened to తెలుసుకుంటూ Joseph? వచ్చాడు. Joseph was tested. He was put into the pit. He was thrown as a పడినప్పుడు slave. పరిశోధిస్తే గెలిచాడు. When the problems came and he was tested and he came out అదే purified. తలంపు అతను గెలిచినా కూడా, అదే తలంపు అతన్ని ఇంకొకరికి అమ్మేసినప్పుడు కూడా అతనే గెలిచాడు. Even when he was sold as a slave, the negative thought came, but he overcame through the word of God and he won. మరలా అతన్ని తీసుకెళ్లి ఐగుప్తు దేశానికి అమ్మేసినప్పుడు కూడా, పరిశోధించినప్పుడు కూడా అతనే గెలిచాడు. He was tested even while he was sold as a slave to the Egyptians. Even there he passed the test. పోతీఫర్ భార్య అతన్ని లొంగ తీసుకోవాలని చూసుకునేటప్పుడు కూడా ఆ సిచ్యుయేషన్ లో కూడా అతనే గెలిచాడు. Even when Potiphar's wife was seducing him, blaming him, also he was tested and he overcame. కానీ చూడటానికి But while seeing what appeared, గుంటలో పడేశారు. he was thrown into the pit. పిట్ లో పడేశారండి. అదేంటి పైనట్టు ఉన్నదా? పిట్ పైనట్టు ఉంది అనుకున్నారా? Do you think it was- చీకటిగా కనబడుతుంది. Do you think how the pit would be? Do you think it's very good looking? No, it's absolute dark, and because it's in the అప్పుడు wilderness. గెలిచాడు. There he overcame. వేరొకరికి అమ్మేశారు. He was sold as a slave. అమ్మేసేటప్పుడు కళ్ళకి గంతలు కట్టి అమ్ముతారు వాళ్ళకి. Even when you were sold as a slave, you will be blindfolded and you will be sold. మరలా కళ్ళకి గంతలు కట్టి ఐగుప్తు దేశానికి అమ్మేశారు. And then he was sold as a slave to the Egyptians. ఓకే, తర్వాత వచ్చినా కూడా అతన్ని పరిశోధిస్తూనే ఉన్నారు, అయినా కూడా అతను గెలుచుకుంటూనే He వస్తున్నారు. was constantly tested and examined by the word of God, but he was constantly winning. ఒకటి తర్వాత ఒకటి చూడటానికి కష్టాలు వస్తున్నా కూడా
అతను మాత్రం దేవుని గెలిపిస్తూనే ఉన్నాడు. No matter what challenges Joseph was going through, he was constantly giving victory to God because he was abiding in the word of God. కదా, గెలుచుకుంటూ వచ్చినప్పుడు పోతీఫర్ ఏం చేస్తున్నాడు? ఎంటైర్ తన ఇంటి మీద అన్నిటి మీద అధికారం ఇచ్చేసాడు. అతని మీద అంత నమ్మకం పెట్టుకున్నాడు. And that's the reason why Potiphar also was favorable towards Joseph and handed over everything under his authority ఆ to Joseph. ఆనందం కూడా అతని చేతిలో లేకుండా పోయింది. కొన్ని దినాలు కూడా లేవు. And even that joy, that peace was only short-lived, only for few తీసుకెళ్లి moments. జైల్లో వేసేసారు. He was falsely accused of molestation and he was thrown into అక్కడ the కూడా prison. వాక్యం పరిశోధిస్తూనే ఉంది అతన్ని. There also the word was constantly testing him. కానీ అక్కడ కూడా నన్నే గెలిపించుకుంటూ There వచ్చాడు. also he was giving victory to the word of God and he got the favor of the prisoner. అక్కడ నుండి ఏ స్థితికి వెళ్ళిపోయినాడు? And from there, where was he brought up? ఆ శోధనలో ఆ పరీక్షలో గెలుచుకుంటూ ఎంటైర్ ఐగుప్తు దేశం మొత్తానికి అధిపతిగా వెళ్ళి కూర్చున్నాడు. He was constantly winning over, and where did God place him? He put him in a place that he became on the right hand to the Pharaoh the ప్రతి king. వారు అతనికి మొక్కడం జరిగింది. Everyone had to come and bow down to అతనున్న Joseph. స్థలంలోనే ధాన్యం దొరికింది. And only in place of Egypt, the wheat was found, or the ప్రతి grains వాళ్ళు was found. అతని కాలు మీద పడి అక్కడ ధాన్యం కొనుక్కుని వెళ్ళేవారు People have to bow down to Joseph and then buy grain. కదా. నువ్వు కూడా ఈ భూమి మీద నువ్వు ఉన్నప్పుడు, Lord. వాక్యం నువ్వు వినేటప్పుడు, నువ్వు దేవుడి స్వరాన్ని, ఆయన తలంపుల్ని, ఆయన మార్గాల్ని నువ్వు గుర్తుపడుతున్నప్పుడు, నువ్వు ఎప్పటికీ కూడా తప్పిపోయిన చెదిరిపోయిన గొర్రెలాగైతే నువ్వు ఉండవు. If you, while living in this world and you're living according to the word of God, you can never be like a scattered sheep at all. నీ సిట్యుయేషన్ లో దేవుని గెలిపిస్తున్నావా? నువ్వు గెలవాలని పోరాడుతున్నావా? In the situation that you're facing, you want to give victory to God, or you are so desperate that you want to win over the నువ్వు situation? దేవుని గెలిపించాలని చూస్తున్నావంటే తప్పక నువ్వు యోసేపువే. ఆ ఆశీర్వాదం తప్పక నీకు దొరుకుతుంది. అది వృధా అవ్వదు. If you want God to be victorious in every situation that you're going through, for sure you're like Joseph, because all situations will become favorable to you. పరిస్థితులన్నీ నీకు ఫేవర్ గా లేకపోవచ్చు, Your situations will not at all be కానీ favorable. నీకు నేను ఫేవర్ గా ఉన్నానని గుర్తు పెట్టుకో. But never forget that I will always be favorable towards you. కదా, Yes, Lord. దేవుడి దయ, మనుషుల దయ. నీకు దేవుడి దయ ఉంటే ఏ మనిషి దయ అయినా సరే నీకు దొరుకుతుంది. You need to have the favor of God and the favor of man. Instead, if you have the favor of God, you'll automatically get the favor of men also. నువ్వు సమస్యలు నీ దగ్గరకు వచ్చినప్పుడు నిన్ను నువ్వు గెలవాలని చూస్తున్నావు అని అంటే నువ్వు దేవుని గెలిపించట్లేదు. When situations are not favorable, if you want to win over, there you're not actually giving victory to God. You want to be victorious. అది మీరు ఆలోచించుకోవాల్సిన విషయము. You need to ponder about it. You need to think about it. కాబట్టి నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలు అన్నది ఆ సెకండ్ పాయింట్ కి వద్దాం ఇప్పుడు. Let's come to the second point where the Lord is telling my people have been like the lost sheep. అలాగా నా ప్రజలు త్రోవ తప్పిపోయిన ప్రజలు అని చెప్పడం నాకు ఇష్టం లేదు. I don't want you to be called as a lost sheep, says the Lord. అందులోను నా ప్రజలు అబద్ధములు చెప్పుట అభ్యాసము చేసుకొనుచున్నారని వాక్యంలో చెప్తుంది. Because the book of Isaiah very clearly says, my people are constantly practicing to tell lies. కదా, Jeremiah. వారు కీడు చేయడం వారికి తెలుసు, అలాగే మేలు చేయడం కూడా వాళ్ళకి తెలుసు. కానీ ఆ విధంగా మేలు చేయడం నేర్చుకుంటే ఇంకా బాగుంటుంది అని అంటున్నారు. They know how to do evil, but they are not knowing how to do good. They only practice to do that which is good. త్రోవ తప్పిన గొర్రెలు అంటే ఏంటి? What is the meaning of the lost sheep? కాపరి లేని గొర్రెలు అని అర్థం. These are the sheep without any shepherd. ఎందుకంటే నీ అపరాధం నీ కాపరే. Because your transgression has become your shepherd. కానీ కాపరి అంటే నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో ఆ పరిస్థితి నుండి బయటికి తీసుకొచ్చేదే కాపరి యొక్క పని. కానీ నేను అనుకున్నదే జరగాలని అనుకున్నప్పుడు అది కాపరి యొక్క పని అవ్వదు. నీ తలంపు యొక్క కాపరి యొక్క పని అది. The role of a shepherd is to ensure that you've been brought out of all your problems. But if you are having your own thoughts only to be accomplished, that's not the role of a shepherd. మరి ఎక్కువగా చెప్పాలంటే కాపరి లేని గొర్రెలు అంటే వాక్యం లేని గొర్రెలు. నువ్వు ఇక్కడే ఉంటావు, వాక్యం అన్ని చెప్పుకుంటూనే వెళ్తూ ఉంటుంది, కానీ నీ దృష్టి ఇక్కడ ఉండదు, ఎక్కడో ఉంటది. You will be here, you'll be hearing the word of God, but you are physically present, but mentally you are lost, spiritually you are lost, because your thinking process is totally different. ఎవరి జీవితంలో వాక్యం ఉండదో
వారు కాపరి లేని గొర్రెలే, కానీ కాపరి ఉన్న చోటుకు నువ్వు వచ్చినా కూడా దాన్ని ఆ వాక్యాన్ని వినేటటువంటి మనసు నీకు లేదు కాబట్టి నీ అపరాధమే నీకు కాపరి. If you don't have the word of God, you are like a sheep without any shepherd. And even if you come over there and you still be there, you are like a person who's not having, because your transgressions has become your shepherd. వాక్యం లేని గొర్రెలకి తండ్రి ఎవరో తెలియదు. The people who do not have the word of God do not know who their father is. అందుకే వాక్యం లేని గొర్రెలు తండ్రులను కూడా తృణీకరిస్తారు. The sheep which does not have the word of God will also reject or be against God the Father. అందుకే నువ్వు వాక్యాన్ని తృణీకరిస్తున్నావంటే నీ జీవాధిపతి నువ్వు తృణీకరిస్తున్నావు అని అర్థం. If you're forsaking the word of God means you're forsaking the one that gives you life. అందుకే నువ్వు దిగవలసిన స్థలాన్ని నువ్వు మర్చిపోతున్నావు. ఇప్పుడు చూడండి జెరమియా 50:6. That's the reason you are forgetting the place where God is supposed to place you. ఇర్మియా 50వ అధ్యాయము 6వ వచనం. జెరమియా చాప్టర్ 50:6. నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు, వారి కాపరులు కొండల మీదకి వారిని తోలుకొని పోయి వారిని త్రోవ తప్పించిరి. జనులు కొండకు వెళ్ళుచు తాము దిగవలసిన చోటు మర్చిపోయిరి. వారు దిగవలసిన స్థలం మర్చిపోయారు. నీవు దిగవలసిన స్థలం ఏంటి తెలుసా? పశ్చాత్తాపము. నిజమైన పశ్చాత్తాపము, పాప క్షమాపణ దొరికితేనే మరలా నీ ఇంటికి వెళ్ళే దారి నీకు కనిపిస్తుంది. అప్పుడు వరకు నువ్వు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూనే ఉంటావు. You have forgotten your resting place. You know what it means? That means since you're not repenting, since you're not genuine, you do not know where you are. That's the reason you're scattered everywhere. మర్చిపోయారు. They're forgotten. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో మర్చిపోయారు. They're gone astray. They don't know where they're going. వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్తుందో మర్చిపోయారు. They forgot where their evil thoughts are leading them. ఆలోచన ఎక్కడ తీసుకెళ్తుందో మర్చిపోయారు. They forgot where their thoughts are leading నోటి them. మాటలు ఎక్కడికి తీసుకెళ్తుందో మర్చిపోయారు. They're forgetting what their thoughts and the words are taking them. విధానం ఎక్కడికి వెళ్ళిపోతుందో మర్చిపోయారు. They're forgetting what their thoughts and their ways and కదా, their words అంటే are. వాళ్ళకి వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళు బాధపడుతూ వాళ్ళకి ఏమనిపిస్తుంది? మిగతా వారు బాధపడుతున్నారు అని అనిపిస్తుంది వాళ్ళకి. ఎందుకంటే దిగవలసిన దారి మర్చిపోయారు కాబట్టి. They are thinking they have been grieved, but actually they are reasons to make others grieve because they're forgetting the resting place. అంటే క్రీస్తు అనే నివాస స్థలాన్ని వాళ్ళు మర్చిపోయారు. ఆ విశ్రాంతి స్థలాన్ని వాళ్ళు మర్చిపోయారు. Christ is the resting place and they're forgetting Christ. కదా చూడండి జెరమియా 2:20. జెరమియా చాప్టర్ 2:20. ఇర్మియా 2వ అధ్యాయము 20వ వచనం. పూర్వకాలము నుండి నేను నీ కాడిని విరగగొట్టి నీ బంధకములను తెంపివేసితిని. నేను సేవ చేయనని చెప్పుచున్నావు. ఎత్తైన ప్రతి కొండ మీదను పచ్చని ప్రతి చెట్టు కిందను వేసువలే క్రీడించుచున్నావు. అంతే. అంటే ఏంటి? నువ్వు వెళ్తున్నప్పుడు నీకు ఏ ఆలోచన పడితే ఆ ఆలోచన, ఏ మాట పడితే అది విని నమ్మేస్తున్నావు అని అంటే దానికి అర్థము నువ్వు వ్యభిచారి స్త్రీలాగా ఎక్కడ పడితే అక్కడ వ్యభిచారం చేస్తున్నావు. చెట్టు కింద, పొట్ట కింద, 10 మంది ముందు కూడా నువ్వు పడుకుంటున్న వాటితోనే సమానం. If you're going and caught up with your own thoughts and your own desires, you're just like a harlot, going and falling over every green tree like a diet. కదా, నీకు విడుదల దయచేశాను నేను. నీ బంధకాల నుండి నేను విడుదల చేశాను నేను. And God has given you deliverance. God has given you deliverance from all your weaknesses and your calamities. నీకు విడుదల చేసింది దేనికి? Why were you set free? నేను నిన్ను వివాహం చేసుకోవాలని. So that you will be betrothed to the Lord. కానీ నీకు విడుదల దయచేసిన తర్వాత నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నావు, నీకు ఇష్టం వచ్చినట్టు After ప్రవర్తించేస్తున్నావు. you've been delivered, you've been very reckless and rash with your mouth and you're going with your own thoughts. నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతికేస్తున్నావు, నీకు నచ్చినట్టుగా నువ్వు పాపం చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు. You're leading your own life astray and you're leading your own life and your own choices. చూడండి జెరమియా 3:6. ఇర్మియా 3వ అధ్యాయము 6వ వచనం. జెరమియా చాప్టర్ 3:6. మరియు రాజైన యోషియా దినములలో యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను. ద్రోహిణి యగు ఇశ్రాయేలు చేయు కార్యము నీవు చూచితివా? నువ్వు చూసావా? ఆమె ఉన్నతమైన ప్రతి కొండ మీదకిని పచ్చని ప్రతి చెట్టు కిందకిని పోవచ్చు అక్కడ వ్యభిచారం చేయుచున్నది. అది ఎవరు చెప్తున్నారు ఈ మాట? Who is telling these words? The Lord is telling. కదా, దేవుడు ప్రవక్తతో చెప్తున్నారు. The Lord is చూసావా? telling to the prophet. Have you కదా. seen? వారికి ఇష్టమైన పాపం చేసుకుంటూ బయటకు చూస్తే అందరికీ దేవుని నమ్ముతున్నాను అని చెప్పుకుంటూ ఉంటారు. They behave as if they are believing in God and they are following what God tells. ఎవరెవరికి నేను దేవుడిని నమ్ముతున్నా, నాకు దేవుడికి ఇష్టము, నేను చెప్పేది కరెక్ట్ అని చెప్పుకుంటారో మరలా వాళ్ళ ముందే
ఇంకొకరితో వ్యభిచారం చేస్తూ కనబడుతూ ఉంటారు These are the ones who will say they're believing in God, but these are the ones who will appear like as if they're కదా. harlots. కొంతమంది నేను దేవుడిలో ఉన్నానని చూపించుకుంటారు, కానీ వెనకాల చీకటి జీవితం జీవిస్తారు, అది ఎవరికి కనిపించదు. Many people say that they are righteous and they're right in the sight of every person, but in their lives it is full of darkness. కానీ వీళ్ళు అలాగా, వీళ్ళే ఎవరికెళ్ళి చెప్తారో నేను కరెక్ట్ గా ఉన్నానని, వాళ్ళ ముందే మరలా అందరితోనూ వ్యభిచారం చేస్తున్నట్టు వాళ్ళ కంటి ముందే కనబడుతూ ఉంటారు. They tell that they are leading a very good life, but actually to the people they clearly display that they're leading a life of a harlot. అది చెప్తున్నారు. ఆ ద్రోహి అయిన ఇశ్రాయేలు చేయి కార్యం నువ్వు చూసావా? ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో చూసావా? ఏ విధంగా ఆలోచిస్తున్నారో చూసావా? ఆమె ఉన్నతమైన ప్రతి కొండ మీదకి వచ్చి ప్రతి చెట్టు క్రిందికి పోయి అక్కడ వ్యభిచారం చేస్తుంది. Have you seen what backsliding Israel has done? She has gone up on every high mountain under every green tree and they play the harlot. కదా. నెహమ్యాలో ఉంటుంది ఒక మాట, నీ దేవుడికి భయపడి మంచిగా ప్రవర్తించరాదా అని. దేవుడు భయమే లేనప్పుడు ఎలా ప్రవర్తించగలుగుతారు వాళ్ళు? The book of Nehemiah, it says, you need to not fear, should you not fear the Lord and conduct yourself well? 8వ వచనం చూడండి. ఇర్మియా 3వ అధ్యాయము 8వ వచనం. ద్రోహిణి యగు ఇశ్రాయేలు వ్యభిచారము చేసిన హేతువు చేతనే నేను ఆమెను విడిచిపెట్టి ఆమెకు పరిత్యాగ పత్రిక ఇయ్యగా దేవుడే విడాకులు ఇచ్చేస్తున్నారు. God himself is giving a certificate of divorce. ఎందుకంటే బయట ఒకలా ఉన్నా వెనకాల ఎవరికి కనపడకుండా చేసేది వేరే ఉంటది. కానీ బయట ఒకలాగా చెప్పుకుంటూ వాళ్ళ ముందే వ్యభిచారం చేయడం కనిపిస్తున్నప్పుడు దేవుడికి ఎట్లా కనబడుతుంది? దేవుడి నామానికి దూషణ తీసుకురానే వచ్చేటట్టు కనబడుతుంది. You are bringing a blasphemy to the name of God because externally you're portraying that you're doing God's work, but internally you're really doing all the works ఎందుకంటే for harlot does. వారి వ్యభిచారము లెక్క పెట్టలేనిది. Because their adulterous nature is not countable. It's so many. కదా. ఆలోచనతో వ్యభిచారం చేస్తున్నారు, ఈ చెవితో వ్యభిచారం చేస్తారు, నోటితో వ్యభిచారం చేస్తారు, హృదయంతో వ్యభిచారం చేస్తారు, కంటితో వ్యభిచారం చేస్తారు, కాళ్ళతో వ్యభిచారం చేస్తారు, చేతులతో వ్యభిచారం చేస్తారు, శరీరంతో వ్యభిచారం చేస్తారు. అంటే సర్వ శరీరంలోనూ కూడా దేవుడికి ఇష్టం లేని గుణ లక్షణాలు ఉంటాయి. కాబట్టి దేవుడు అటువంటి వారికే విడాకులు ఇవ్వడం జరుగుతుంది. అటువంటి వారికి రక్తము పని చేయదు, ఇక తీర్పు దినానికే వాళ్ళు ఎదురు చూడాలి. దాన్నే మరణకరము గల పాపము అంటారు. They are adulterous totally in their thoughts, in the way they see, the way they hear, the way they meditate, the way their feet are swift to do evil, and all their actions is nothing but adulterous. That's the reason these people will be caught up in the judgment. ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. There is one more thing. దేవుడు ఒక మనిషిని వదిలేస్తే ఆ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది, అందులో డౌటే లేదు. When God forsakes a man, his situation will be very difficult. కదా. దావీదుకి జనాభా లెక్కల్ని పరీక్షించినందుకు 3 రోజుల 3 నెలల 3 సంవత్సరాల అని అడిగినప్పుడు సెలెక్ట్ చేసుకునే లోపలే 70,000 మంది మరణించారు. When David was taking the census or counting the people of Israel, the punishment came so quickly with a choice 3 days or 3 months or 3 years. By the time you could reply, 70,000 people were killed. ఆ పాపం అతను చేసేటప్పుడు కూడా ఆ పాపాన్ని ఆపడానికి అతని కింద పనిచేసే వాళ్ళని కూడా పంపించడం జరిగింది. And for David's sinful nature to be stopped, God was sending people working under David, that is Joab, to go and stop him from sinning. అయినా కూడా మాట వినలేదు. But he was so stiff-necked, he didn't want to 3 listen. రోజుల 3 నెలల. దావీదు చెదిరిపోయిన గొర్రె కాదు David indeed was not among the scattered sheep. కదా. అతని హృదయం ఏమైంది? నేను చేసిన పాపానికి నా ప్రజలు సఫర్ అవ్వద్దు, నా కుటుంబం మీద వేయండి అని అన్నాడు. He was quick enough and his repentance was so genuine. He says, for the sin that I have rendered, let the punishment come upon me and my family, not upon the people of కానీ Israel. దావీదులో ఉన్న మంచి లక్షణం ఏంటంటే దేవుడికి ఏది ఇష్టము, ఎలాగ దేవుడి దగ్గరికి వెళితే నాకు క్షమాపణ దొరుకుద్ది అన్న ఆ మంచి గుణ లక్షణము దావీదులో ఉంది. David has an excellent character as he knew how to win the heart of God back to normal. He knew how a genuine repentance will bring him back to normal. కదా. అందుకనే దావీదు ప్రజల మీద అంత ప్రేమ కలిగి ఉండటము, తన కుటుంబాన్ని కాపాడుకోవాలి అని అంటే నేను కుటుంబం కన్నా ఫస్ట్ నా దేవుణ్ణి నేను శాంతపరచుకోవాలి, నా దేవుణ్ణి మరలా నాతో పాటు సహవాసం కలిగేటట్టు చేసుకోవాలి అన్న మనస్తత్వమే ఎక్కువ ఉంటుంది అతనికి. David always had the thought as to please God rather than his family or rather than his desires. His focus was only about pleasing God. కానీ
కానీ సౌలుకి లేదు అలాగా. But Saul was not like that. సౌలు దావీదుకి దేవుడు తోడుగా ఉన్నారని చూసి భయపడి కూడా దావీదుని చంపడానికే వెళ్ళాడు. Saul clearly knew that God had departed from him and was being there with David. So still, even though he wanted to go and kill David. జీవ గ్రంథంలో కొన్ని ఇది దృష్టాంతం కోసం రాయబడి ఉంది, కొన్ని మీకు బుద్ధి రావడానికి రాయబడి ఉంది, కొన్ని మీరు దీనిని గురించి జ్ఞాపకం ఉంచుకోండి అని చెప్పుకుంటూ వెళ్తున్నప్పుడు అది చెప్పినా కూడా దాన్ని పక్కన పెట్టి మన ఇష్టంగా మనం వెళ్తున్నాము అని అంటే దానికి అర్థం ఏంటి తెలుసా? అది చూచి కూడా భయపడిన వాళ్ళు కూడా అదే తప్పులు చేసుకుంటూ వెళ్తారు. నువ్వు ఇశ్రాయేల్ జనాంగం గురించి విని అదే తప్పు చేస్తున్నావు అని అంటే వాళ్ళకు తగ్గట్టే శిక్ష రావడం అన్నది జరుగుతుంది. All the characters mentioned in the Bible are either as a bad examples or good examples, and it has been warned not to be like the bad examples of the kind. But after knowing also people are still wanting to be like the bad example person, means they are still doomed for the same punishment which is meant for them. నువ్వు యోబు గురించి విన్నావు, యోబు స్నేహితుల గురించి కూడా విన్నావు. You heard about Job and also about his friends. అది నీకు తెలిసింది ఇప్పుడు. You knew about it now. తెలిసిన తర్వాత నేను యోబులాగా ఉండాలి అనైనా అనుకోవాలి. పోనీ యోబులాగా నేను లేకపోయినా యోబు స్నేహితుల్లాగా కూడా నేను ఉండకుండా జాగ్రత్త పడాలి అని అనుకుంటే నువ్వు నిజంగా జాగ్రత్త పడతావు. You should either decide yourself to be like Job or either decide yourself and say, I should not be like the friends of Job. Either of the decisions is still good. కదా, దావీదు విషయంలో ఈ విధంగా పాపం చేయడం వల్ల ఇన్ని పరిస్థితులు ఎదుర్కొన్నారు కాబట్టి ఆ పరిస్థితులు ఆ కష్టాలు నేను ఎదుర్కోవడం కన్నా నేను జాగ్రత్త పడటం మంచిది అని నేర్చుకుంటావు. And you'll also learn that whatever David has encountered, you should not be like that, and you should also know how he changed also. కానీ నువ్వు దావీదు గురించి విని, సౌలు గురించి విని, యోబు గురించి విని, యోబు యొక్క స్నేహితుల గురించి విని, యెజబెలు గురించి విని, ఆహాబు గురించి విని అన్ని విన్నాక కూడా వారిలాగే నువ్వు ప్రవర్తించుకుంటూ నెగిటివ్ గా ప్రవర్తించుకుంటూ వెళ్తున్నావు అనంటే వాళ్ళు చేసినట్టే యెజబెలు లాగా తప్పులు చేస్తావు. ఏ విధంగా ఆహాబు చెప్పిన మాట యెజబెలు నమ్మడము, యెజబెలు చెప్పిన మాట ఆహాబు నమ్మడము, సంసోను చెప్పిన మాట దలైలా నమ్మడము, దలైలా మాట సంసోను వినడము, ఏ విధమైన పరిస్థితులు ఎదుర్కొన్నారో అటువంటి పరిస్థితులు అందరూ ఎదుర్కొంటారు. You heard about David, you heard about Saul, you heard about Samson, you heard about Ahab, Jezebel, you heard about all these characteristics and all. But still, if you behave like this negative character people and all, whatever is coming upon them is going to come upon you also. ఎందుకంటే నువ్వు తృణీకరించిన దేవుడికి నీ పుట్టు పూర్వోత్తరాల నుండి నీ తాతల ముత్తాతల నుండి సమస్తము ఆయనకి తెలుసు. The Lord God whom you have forsaken, God knows everything about you, your debt and everything concerning you. కదా, నువ్వేమో నేను దేవుని ప్రేమిస్తున్నాను అంటావు. But you would say, I love God. నేనేమో నువ్వు మొదటి ప్రేమ విడిచిపెట్టావు అని అంటాను. But I am saying that you have forgotten your first love. మీకు ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకో. Remember one thing. నేను మిమ్మల్ని ప్రేమించడం కన్నా మీరు నన్ను ప్రేమిస్తేనే మీకు ఎక్కువ 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 బెనిఫిట్స్ ఉంటాయి. The benefits of you loving God is more than God loving you. You know this? నేను మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నాను అన్నది అది నువ్వు లేదని చెప్పినా అది ఎప్పుడు నా ప్రేమ నిలిచి ఉంటది. My love towards you is the same. నువ్వు It's నన్ను established. ప్రేమిస్తే ఏమవుతుంది, నువ్వు నన్ను ప్రేమించడం వల్ల నువ్వేం పొందుకుంటావు అన్నది ఒక్కొక్కటి వివరించి చెప్తాను. అప్పుడు మీరు మరలా ఆ మానవ బుద్ధి అన్నది తిరిగి వస్తుందేమో చూద్దాం. God loving cannot be changed. It's unconditional. It always loves. But what is more beneficial, what is more blessed is you loving God and how much you're going to love God. Isaiah 53 verse 6. Isaiah 53 verse 6. 53వ అధ్యాయము 6వ వచనం. మనం అందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. అంతే, మీ దోషము నా మీదకు మోపారు. All your iniquities, transgressions came upon the Lord. నేను అనుభవించేసా. And God had to go punishment to that. And I gave you the freedom. కానీ నువ్వు ఏ విధంగా ఇస్కరియోతు యూదా ఒక స్థలాన్ని ఎన్నుకొని తనకు నచ్చిన స్థలానికి వెళ్ళిపోయాడో
అలాగ నువ్వు ఏ దోషము నీ మీదకి రాకుండా నేను అనుభవించానో ఆ దోషాన్ని ఎత్తుక్కుంటూ నువ్వు వెళ్ళావంటే నేను వదిలిపెట్టేసినట్టే. And when you have been delivered by the Lord, but whatever reasons you have been delivered, you have been set free, if you go in search of the same transgressions, it's like Judas Iscariot has left his resting place and gone to being into the wrong place. So is it in your case also. చెదిరిపోయిన గొర్రెలకి నేను తండ్రిగా ఉండాలి, నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలకి నేను తండ్రిగా ఉండాలి. కాబట్టి మరలా వాళ్ళు నా దగ్గరికి నా స్థలానికి తీసుకొచ్చి మరలా ఎక్కడైతే మర్చిపోయారో ఆ దారి చూపించుకుని నా దగ్గరికి తీసుకురావాలి అంటే వారి పాపము దోషము నేను మోస్తేనే మరలా వాళ్ళు పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వస్తారు అన్న ఆలోచన నా తండ్రికి వచ్చింది. God the Father knew that these people have been scattered and been like lost sheep. If these people have to come back, the sins of these people has to be put on the Son. That's the reason the Son came to bring back you to the God the Father. ఎక్కడ ఉండిపోయారో నేను వచ్చి వాళ్ళని పట్టుకొని తీసుకొని రావడం జరిగింది. ఎందుకు పట్టుకొని తీసుకొచ్చాను? నిన్ను నేను విడుదల చేస్తా, నీ పాపాలు నేను మోస్తా. మీకు తెలుసు ఆ కాలంలో యెహెజ్కేలు ఉంటది, అందరి యొక్క దోషాల్ని యెహెజ్కేలు ప్రవక్త మోసాడు. All the sins of the people of Israel, Ezekiel prophet was bearing everything. That's what Jesus also had to come back to you, take all your iniquities and sin upon him, so that you will be delivered and set free, so that you'll bring back to Father. నేను తీసుకురావడానికి వస్తున్నాను అని అంటే నేను అక్కడ దేవుడి చిత్తంతో నీ పాపాలు నేను మోయడానికి నేను డిసిషన్ తీసుకున్నాను. అక్కడ I have taken a decision to bear all your sins and iniquities. That's the reason I've come. మరి నేను తీసుకొచ్చాక కూడా తిరిగి మరలా అక్కడికి వెళ్ళిపోతే ఎవరు తీసుకొస్తారు? నేను After bringing you back, you still determined to go back to the same old transgression limits. Who's going to bring you back? Matthew 9:36. Matthew chapter 9 verse 36. మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనం. ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదిరియున్నందున వారి మీద కనికరపడి కోత విస్తారమే గాని పనివారు కొద్దిగానున్నారు. అంతే. నిజం చెప్పాలంటే ఈ ఒక్క వాక్యమే భూమి మీద కనబడుతుంది. పని వాళ్ళు ఇంకా కొద్ది మందే ఉన్నారు. కొద్దిగా అంటే వేల మీద చెప్తాను నేనైతే. The laborers are very few. They're very, very few in number. కొద్ది మందే. నాకు అటువంటి పనివారిని చూడాలని వెతుకుతుంటే ఓకేనా, ప్రార్థన, ప్రవచనం, పండుగలు అనేవారే కనబడుతున్నారు ఎక్కడ పడితే అక్కడ. We're supposed to pray that the Lord will send more laborers into the harvest, but people are focusing on only prayers and fastings. నాకు పని చేసే వాళ్ళు కావాలి. I need people who will work. పని చేసే వాళ్ళు కదా, షో పీసులు వద్దు నాకు. I don't want performers or showpieces. కదా, ఇక్కడ ఏముంది? ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వేలే విసికి చెదిరి ఉన్నందునంటే ఎంత కష్టపడి వాళ్ళు అక్కడ నేర్పించుకుంటూ బుద్ధి చెప్పుకుంటూ అవుట్ ఆఫ్ ది వే వచ్చి వాళ్ళ జీవితంలోనికి వచ్చి వాళ్ళకి ఒక మార్గం చూపించి వాళ్ళని చేయి పట్టుకుని బయటికి తీసుకొస్తున్నాము అన్నది ఒకసారి ఆలోచించండి. అటువంటి వారు దొరకడం చాలా అరుదు. Very, very less you can find people who are like the true shepherds who can come bail you out of all your problems, be with you in your journey. చూడండి Matthew 10:6 and 7. మత్తయి సువార్త 10వ అధ్యాయము 6-7 వచనం. Matthew chapter 10 verses 6 and 7. ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి, వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి. అంతే, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది. ఇది ఏదో ఒక స్టేట్మెంట్ లాగా, ఒక మాట లాగా వదిలి వెళ్ళిపోతున్నారు, వినేసి వెళ్తున్నారు. అదే 500 నోట్లు క్లోజ్ అవుతున్నాయి అని అంటే ఏం చేస్తారు? అందరూ పరిగెడతారు. పరుగు పెడుతూ ఏ విధంగా దీన్ని డిస్పోజ్ చెయ్యాలి అని చెప్పి రకరకాల ఆలోచనతో ఉంటూ ఉంటారు. When a certain denomination is going to be banned, people run here and there so that they want to change the notes. ఇశ్రాయేలు వంశంలో నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించడం అంటే అంతే, తల ఊగుద్ది. అసలు ఈ వాక్యం ఉందా లేదా అన్నది తర్వాత గుర్తుండదు, తల అయితే ఇలా ఊగుద్ది. But go rather to the lost sheep of the house of Israel. If this is said, means people just know their heads, or is it or something. They don't respond. Ezekiel 34:14. Ezekiel 34 verse 14. ఎహెజ్కేలు 34వ అధ్యాయము 14వ వచనం. నేను మంచి మేతగల చోట వాటిని మేపుదును,
ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును, అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొనును. ఇశ్రాయేలు పర్వతముల మీద బలమైన మేతగల స్థలమందు అవి మేయును. అంత మంచి స్థాయి, అంత మంచి స్థితి వాళ్ళకి దేవుడు ఇస్తున్నప్పుడు వాళ్ళు చెదిరిపోయి త్రోవ తెప్పి వెళ్ళిపోయే అంత దుస్థితికి ఎందుకు దిగిపోతారు? When such privileges, such benefits God is giving them, why people want to be scattered and lost? ఎందుకు వెళ్ళాలి Why should they go? కదా? నీకు ఆప్షన్ ఉంది. You do have options. నీకు ఒకటి కాకపోయినా ఇంకొకటైనా ఆప్షన్ ఉంది. You do have options. చక్కగా నువ్వు సమాధానంగా దేవుణ్ణి అడిగి తీసుకోవచ్చు, తప్పేమీ లేదు. You can reconcile with God and ask. కానీ ఇక్కడ ఏమవుతుంది, వీళ్ళు త్రోవ తప్పి వెళ్ళిపోతున్నారు. But what's happening here? They're getting scattered. They're getting lost. 12th verse. తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపరులు వాటిని వెతుకున్నట్లు నేను నా గొర్రెలను వెతికి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయేనో అక్కడ నుండి నేను వాటిని తప్పించి అలాగ తప్పించి నేను తెచ్చుకొని పెట్టుకున్నప్పుడు మరలా స్థానానికి వెళ్తే నాకు ఎంత బాధ అనిపిస్తుంది. When you were scattered, I found you and I brought you, made you escape means, and then you go back means, how will it be? నిన్ను తీసుకొచ్చి మంచి మేతగల చోటున పెట్టి నిన్ను మేపి మంచి ఉన్నత స్థలముల మీద పెట్టి నీకు ఒక స్థలాన్ని ఏర్పరిచి అక్కడ మంచి దొడ్డిలో పడుకోపెట్టి మంచి బలమైన స్థలంలో మంచి ఆహారం పెడుతున్నప్పుడు మంచి ఆహారము వామిటింగ్ వచ్చేటట్టు అయిపోయినట్టుందేమో. And you have been scattered, but I found you, I put you back in a very good sheepfold and give you very good fodder, but then for that fodder also it appears to be like a vomit to you. చూడండి, Psalms 119 verse 176. Psalms 119 verse 176. కీర్తనలు 119వ అధ్యాయం 176వ వచనం. తప్పిపోయిన గొర్రె వలె నేను త్రోవ విడిచి తిరిగి తిని నీ సేవకుని వెతికి పట్టుకొనుము, ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మర్చివాడును కాను. కదా, దేవుడు గుర్తుకొచ్చి వాళ్ళు చేసే తప్పులు జ్ఞాపకం వచ్చినప్పుడు వాళ్ళు ఏమంటారు, నేను తప్పిపోయిన గొర్రె వలె నేను తోవ విడిచి తిరిగి తిని నీ సేవకుని వెతికి పట్టుకొనుము, ఎందుకనక నేను నీ ఆజ్ఞలను మర్చివాడు కాదు. When a person has gone astray, this is how he should pray. ఈ విధంగా అడగాలి. This is the one needs to ask. పెట్టొద్దు, నీ సేవకుడితో మరలా నా చేయి పట్టుకొని అడగాలి. You should say, don't let me go, Lord, help me to find your servant back to me in my life. Ezekiel 34 verse 4 to 11. Ezekiel 34 verses 4 to 11. ఎహెజ్కేలు 34వ అధ్యాయము 4 నుంచి 11 వచనములు. బలహీనమైన వాటిని మీరు బలపరచరు, రోగము గల వాటిని స్వస్థపరచరు, గాయపడిన వాటికి కట్టుకట్టరు, తోలివేసిన వాటిని మరలా తోలుకొని రారు, తప్పిపోయిన వాటిని వెతకరు. అది మాత్రమే గాక మీరు కఠిన మనస్కులై బలాత్కారంతో వాటిని ఏలుదురు. కాబట్టి కాపరులు లేకయే అవి చెదిరిపోయి సకల అడవి మృగములకు ఆహారమాయను. నా గొర్రెలు పర్వతముల అన్నిటి మీదను ఎత్తైన ప్రతి కొండ మీదను తిరుగులాడుచున్నవి. నా గొర్రెలు భూమి అంతటా చెదిరిపోయినను వాటిని గూర్చి విచారించువాడు ఒకడును లేడు, వెతుకువాడు ఒకడును లేడు. కాబట్టి కాపరులారా యెహోవా మాట ఆలకించుడి. కాపరులు లేకుండా నా గొర్రెలు దోపుడు సొమ్మై సకలమైన అడవి మృగములకు ఆహారమాయను. కాపరులు నా గొర్రెలను విచారింపరు, తమ కడుపు మాత్రమే నింపుకొందురు గాని గొర్రెలను మేపరు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. కాబట్టి కాపరులారా యెహోవా మాట ఆలకించుడి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జీవము తోడు నేను ఆ కాపరులకు విరోధినైతిని. అంతే, నీ కాపరి నీకు ఉన్నది ఉన్నట్టుగా నీ గాయములు మాపి తీసుకొచ్చి నిన్ను ఒక స్థాయిలో పెట్టిన తర్వాత నీ అపరాధంతో ఉన్న కాపరి మాటలు చెప్పి నువ్వు వెళ్ళిపోయావు అనుకో, ఆ అపరాధంతో ఉన్న కాపరి నిన్ను ఏ విధంగా తీసుకెళ్తారు? You have forgotten the living shepherd, but instead your transgressions have become your shepherd, and you are obliging to the words of those transgression as a shepherd. So what will happen? నీ లోపల ఉన్న అపరాధి అయిన కాపరి నిన్ను బలపరచదు. Because the transgressions has become your shepherd and it will never strengthen you. కదా, నీ ఆలోచన కలిగిన కాపరి నిన్ను బలపరచదు. The thoughts of your transgressions which has become your shepherd cannot strengthen you. స్వస్థతనివ్వదు. It cannot heal you either.
నిన్ను కొడతాది తిడతాది అంతాను. It will beat you, bruise you, hurt నువ్వు you. తప్పిపోయినా వాళ్ళకి అనవసరము. They're just not bothered even if you're నువ్వు lost. ఏమైపోయినా అనవసరం. అందుకనే నువ్వు కఠినమైన మనస్తత్వంతో స్టబాన్ క్యారెక్టర్ తో నువ్వు ఉంటావు. The reason why you become stubborn, hard-hearted is because you are lost. ఎందుకంటే నిన్ను మోసుకొని తీసుకొచ్చే కాపరి ఉన్నా కూడా నీ అపరాధి అయిన కాపరి చెప్పిన మాటలు నువ్వు వింటున్నావు. Because you have forsaken the shepherd who is going to carry you upon his shoulders, but you are caught up with that transgression as a shepherd who is there to burden you. ఇక్కడ సకల అడవి మృగములు అంటే నీలో ఉన్న క్యారెక్టర్స్ నిన్ను చంపేస్తూ ఉంటది. All the నీ beasts of the నీ field. చెవి ఏమింటుందో అదొక మృగము, నీ నోరు ఏం పలుకుద్దో అది మృగము, నువ్వు చెప్పిన మాట ఏం వింటావో అదొక మృగము, నువ్వు లేనిపోనిది క్రియేట్ చేస్తున్నావు అది మృగము. అన్ని నువ్వు చెప్పేవన్నీ కూడా అన్యాయంగా ఉంటది కాబట్టి ఆ మృగమే నీకు ఆహారం నిన్ను తినేస్తది, నువ్వు దానికి ఆహారం అవుతావు. The beast of the field will devour you. Beast is not necessarily a physical beast. The words that you hear in the form of a gossip, the words that you speak, which is slandering or gossiping, these turn out to become beasts. The heart, the thoughts, all this will become beasts and they will devour you. మనుష్య కుమారుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసము కనుగొనునా అని అన్నారు. The book of Luke very clearly says when the Son of Man returns, he is finding it difficult to see faith prevailing. కదా, వెళ్ళేటప్పుడు కూడా మనుషుల్లో విశ్వాసం కనిపెట్టాలి. Even before the Lord leaves, the faithfulness should remain in the people. Matthew 15:24. Matthew chapter 15 verse 24. మత్తయి సువార్త 15వ అధ్యాయము 24వ వచనము. ఆయన ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదనెను. అంతే, మరి ఎవ్వరి దగ్గరికి పంపబడలేదు. I was not sent except to the lost sheep of the house of Israel. అంటే ఇశ్రాయేల్ జనాంగమనే కాదు, Not just the Israelites. అలాగైతే మీరందరూ ఆత్మీయ ఇశ్రాయేల్ జనాంగం. That's the case. You are spiritual Jews, spiritual ఒరిజినల్ Israelites. రూట్ కి మీరు అంటగట్టబడిన జనాంగం. You are grafted into the main branch. చూడండి Matthew 18:10. మత్తయి సువార్త 18వ అధ్యాయము 10వ వచనం. Matthew chapter 18 verse 10. ఈ చిన్న వారిలో ఒకరినైనను తృణీకరింపకుండా చూచుకొనడి. వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను. మీకేమి తోచును? ఏమి తోచును? ఒక మనుషునికి 100 గొర్రెలుండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల 99ని కొండ మీద విడిచి వెళ్లి తప్పిపోయిన దానిని వెతుకుతారు. నెక్స్ట్ వాడు దాన్ని కనుగొనిన ఎడల 99 గొర్రెలను గూర్చి సంతోషించుట కంటే దానిని గూర్చి ఎక్కువగా సంతోషించునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మరి ఒకవేళ ఆ గొర్రె రాకపోతే? What if that sheep doesn't return? వస్తే మంచిది, వస్తే సంతోషపడతాం. రాకపోతే If that one sheep that is lost, if it's not willing to return, what will happen then? అంతే, 99 విడిచిపెడతాం. ఎందుకంటే అవి అక్కడ ఉంటాయని నమ్మకం. 99 will be left because they are sure they will not go astray, but God will go in search of that ఈ one రోజు sheep. అది అడుగుతున్నా, 99ని విడిచిపెట్టి నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు వచ్చే మనస్తత్వంతో ఉన్నావా, తిరస్కరించే మనస్తత్వంతో ఉన్నావా? When the 99 were left behind to save that one sheep, are you coming with that attitude of returning, or are you coming with an attitude of revolting? దేవుడు హృదయాన్ని అర్థం చేసుకోవడము మనుషులకి చాలా కష్టతరం. కానీ ఆ వాక్యానికే వాళ్ళు లైఫ్ ని ఇచ్చారనుకోండి, తప్పక ఆయన దేవుడి యొక్క హృదయం ఏంటో మీరు తెలుసుకొని ఆయనకి ఇష్టంగా జీవించగలుగుతారు. It's very difficult to understand the heart of God, but if you give importance to the word of God and to abide in it, then you know how to please God, then that will set you free. Jeremiah 23:11. Jeremiah 23 verse 11. ఇర్మియా 23వ అధ్యాయము 11వ వచనము. ప్రవక్తలేమి యాజకులేమి అందరూ అపవిత్రులు, నా మందిరంలో వారి చెడుతనము నాకు కనబడెను. ఇదే యెహోవా వాక్కు. వారి దండన సంవత్సరమున వారి మీదకి నేను కీడు రప్పించుచున్నాను కనుక గాఢాంధకారములో నడుచువానికి జారుడు నేలవలే వారు మార్గముండును, దానిలో వారు తరుమబడి పడిపోయెదరు. ఇదే యెహోవా వాక్కు. షోమ్రోను ప్రవక్తలు అవివేక క్రియలు చేయగా చూచితిని. వారు బయలుపేరట ప్రవచనము చెప్పి నా జనమైన ఇశ్రాయేలును త్రోవ తప్పించిరి. యెరూషలేము ప్రవక్తలు ఘోరమైన క్రియలు చేయగా నేను చూచితిని. వారు వ్యభిచారులు, అసత్యవర్తనులు, ఎవడను తన దుర్మార్గత నుండి మరలక దుర్మార్గుల చేతులను బలపరచుదురు. వారు అందరూ నా దృష్టికి సోదోము వలెన ఇరి, దాని నివాసులు
గుమ్రము వలెనైరి. కావున సైన్యములకు అధిపతి యొక్క యెహోవా ఈ ప్రవక్తల గురించి సెలవిచ్చినదేమనగా, యెరూషలేము ప్రవక్తల అపవిత్రత దేశమంతటా వ్యాపించను కనుక తినుటకు మాచిపత్రియు త్రాగుటకు చేదు నీళ్లను నేను వారికి ఇచ్చుచున్నాను. ఇది చాలా ప్రమాదకరమైన విషయం. Behold, I will feed them with క్యాజువల్ wormwood. గా చదివి మనం క్యాజువల్ గా చదివి ఈ వాక్యం ఉంది అని అనుకుంటాం. ఇది భూమి మీద జరగబోయే దినాల్లో ఇది తప్పక జరుగుతుంది You'll be very casual and say, okay, I know this word, but these are the things that's going to come upon the కదా. world. ఇంకా ఆయన పుట్టెను, ఆయన బతికెను, ఆయన మరణించెను, తిరిగి లేచెను, నా పాపాలని తీసుకుపోయాను అన్న దగ్గరే ఉన్నారు. మాచిపత్రి తింటూ కూడా అదే బోధిస్తూ ఉంటారు వాళ్ళు. And people are very elementary things. They say Jesus Christ died, he rose again, he'll come again, but they are not forgetting about the wormwood. They're not forgetting about the water of కదా. God. వీళ్ళకి దేవుడితో సంబంధం ఉండదు. They don't have anything to do with God. దేవుడితో సంబంధం ఉండదు వాళ్ళకి. They don't have any relationship with వాళ్ళు God. దుర్మార్గులుగా ఉంటూ మిగతా వాళ్ళని దుర్మార్గులను చేస్తారు. They are adulterers, they are evil, they also make other people వాళ్ళు wicked. అబద్ధాలు చెప్తే మిగతా వాళ్ళని కూడా అబద్ధంలోనికి పాలుభాగస్తులను చేస్తారు వాళ్ళు. They are falsehood, they tell lies, they also want others to become అంటే partakers. నీలో ఉన్న అపరాధము నిన్ను ఏ దారికి తీసుకెళ్లి కూర్చోపెడుతుందో అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. And you should also know that your transgressions inside you, where it's leading and how it's putting you down. జెరమియా 10:21. జెరమియా చాప్టర్ 10:21. ఇర్మియా 10:21. కాపరులు పశుప్రాయులై యెహోవా యొద్ద విచారణ చేయరు గనుక వారే వర్ధిల్లకయున్నారు. వారి మందలన్నీ చెదిరిపోవచ్చున్నవి. దేవుడి దగ్గర విచారణ చేయకుండా సొంత ఆలోచనతో వెళ్ళిపోతున్నారు అని అంటే వారు ఎప్పుడుకి వర్ధిల్లలేరు. Without inquiring from the Lord, if people are going with their own thoughts and ideologies, they can never be prosperous in any way. కాపరులు పశుప్రాయులై యెహోవా యొద్ద విచారణ చేయరు. For the shepherds have become dull-hearted and have not sought the Lord. కదా. నీకు దేవుడు ఉన్నది ఉన్నట్టు నేర్పించేటప్పుడు కూడా నీ సొంత ఆలోచనతో వెళ్తున్నావంటే నీ అపరాధమనే కాపరితో నీతో మాట్లాడుతున్నాను. When God is teaching you exactly the things, but if you are listening to the transgressions, therefore your transgression has become your shepherd. నీ అపరాధము దేవుడి దగ్గర విచారణ చేయదు, నిన్ను కూడా విచారణ చేయనివ్వదు. నువ్వు కూడా అపరాధం చెప్పిందే వింటావు. Your transgressions will not inquire of the Lord, therefore you will not listen to what the Lord tells. Therefore, in fact, you will listen to whatever your transgressions is telling you to do. 23rd verse చూడండి. 23వ. యెహోవా తమ మార్గమును ఏర్పరచుకొనుట నరుల వశములో లేదనియు, మనుషులు తమ ప్రవర్తనయందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేను ఎరుగుదును. అంటే మనుషులు వారి మార్గము ఏర్పరచుకొనుట నరుల వశములో లేదు. అంటే I know the way of man is not in himself. వాళ్ళు ఏర్పరచుకునే మార్గంలో మంచి చెడు ఉంటది, కానీ చెడు చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు. They have choices to do that which is good and evil, but they prefer to do that which is evil. కాబట్టి వారు మంచి మార్గంలో వెళ్ళాలి అన్నది వాళ్ళ చేతిలో ఉండదు, కానీ చెడు మార్గంలో వెళ్ళేది మాత్రం వాళ్ళ చేతిలోనే ఉంటది. They don't want to pick up the choices of going into the right path, but they are very good particular in going into the way of the wicked or evil. దేవుడు వాక్యం చెప్తుంది, నీకు ఏ మార్గం కావాలో అదే నీకు దొరుకుతుంది అని. The word of God very clearly says, whatever way you want, you choose, that will come to you. నీ నోటితో చెప్పేది జరగదు, నీ హృదయంలో ఏముందో అదే జరుగుతుంది. Whatever you speak from your mouth, that will not come to pass, but whatever your heart speaks, that will come to pass. కదా. నువ్వు ఏ మార్గం ఎంచుకుంటావు అదే నీ వశంలో ఉంటుంది, అదే ప్రవర్తన, అదే ఆలోచన ఉంటుంది. నువ్వు తప్పిపోయిన గొర్రెలువా, తప్పిపోకుండా దేవుడి దగ్గర ఆయన స్వరం విన గొర్రెవా అనేది నువ్వు గ్రహించుకోగలుగుతావు. You will be in a position to recognize whether you are a person who is hearing to the word of God and changing, or a person who is scattered and lost. కదా. అలాగే మనుషులు వారి ప్రవర్తన యందు సన్మార్గమున ప్రవర్తించడం కూడా వారి వశంలో ఉండదు. మంచి ప్రవర్తన కలిగి ఉండాలని ఉండదు, కానీ చెడు ప్రవర్తన మాత్రం ఊరందరికీ తెలిసినట్టు చేస్తూ ఉంటారు. Therefore, this man does not want to direct him into the right steps, because into the evil ways they are very quick in following. అంటే ఒక చెడు నీ వశంలోనే ఉంటది, మంచి దేవుడి వశంలో ఉంటది. నువ్వు దేవుడి మాట వింటేనే ఆ మంచి అనేది నువ్వు చేయగలుగుతావు. Therefore, you will pursue to do that which is evil, because that's what you desire. But God wants to desire to give that which is good. 1 Corinthians 6:19-20. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6:19-20. 1 Corinthians chapter 6 verses 19 and 20. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి
మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా? ఉమ్, మీరు మీ సొత్తు కారు, ఉమ్. విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. వాక్యం ఉంది కానీ దేవుని మహిమపరచడం చాలా కష్టంగా ఉంటది, ఎందుకంటే ఎవ్వరు ఇలా ఉండరు కదా. The word of God very clearly says, but nobody wants to glorify God ఇక్కడ in their గుర్తు body. చేస్తున్నా, నీ స్థానం ఏంటి, నీ స్థితి ఏంటి, నువ్వు ఎవరి సొత్తు, నిన్ను ఎవరు కొన్నారు, ఏ రక్తంతో నిన్ను కొన్నారని గుర్తు చేస్తున్నా కూడా, గొంతు చించుకున్నా కూడా, అరిచినా కూడా, బిగ్గరగా కేకలు వేసినా కూడా నువ్వెవరో నేను ఎరగనన్నట్టుగానే మనుషులు ఉంటారు. And here the Lord is constantly telling who you are. You are bought at a price, and who you belong to, and what is your body supposed to do. But after shouting, also people want to give deaf ears and want to go in their own ways. 1 Peter 1:18 and 19. 1 Peter chapter 1 verses 18 and 19. మొదటి పేతురు మొదటి అధ్యాయము 18-19 వచనములు. పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితరని మీరు ఎరుగుదురు కదా. మీరు ఎరుగుదురు కదా అని అంటున్నారు. ఎరుగుదు అంటే మీకు తెలుసు కదా, క్రీస్తు యొక్క రక్తం ఏంటంటే ఆయన రక్తం, యేసు రక్తం జయం, యేసు రక్తం జయం, యేసు రక్తం జయం. ఆయన రక్తం వచ్చి ప్రతి పాపాన్ని విడుదల చేస్తుంది. ఆయన రక్తం వలనే ఆయన రక్తం చిందించారు, ఆయన ప్రతి పాపాన్ని ఇవి మాత్రము చెప్పుకుంటారు. కానీ పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను అనే ఆ ప్రాచీన జీవితాన్ని మాత్రం ఎవరు వదలరు. నోటితో చెప్పేది ఇది, లోపల ఉన్న క్యారెక్టర్ మాత్రం అదే. With their mouth they say the precious blood of Lord Jesus Christ and all, but actually they follow their aimless conduct received by the tradition from their respective fathers or forefathers. They're very good in doing that which is evil. కదా, ఆయన రక్తంతో నువ్వు కడగబడ్డావంటే నీ ప్రవర్తన ఎలా ఉంటుందో మాకు తెలుసు. If you are really washed by the blood of Jesus Christ, we know how your character ought to be. Revelation 5:9. Revelation chapter 5 verse 9. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనము. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడివై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని. అంతే, నేను నా దేవుడి కోసం నేను మనుషులను కొంటే ఆ మనుషులు నువ్వు నాకు కాదు, నాకు సాతానే దేవుడు అని అక్కడికి వెళ్ళిపోతున్నారు. When people are bought at a price, people says, no God, we don't want you to be our father, Satan is our father, and they're going to the Satan side. అంతే. John 8:31 and 32. John chapter 8 verses 31 and 32. యోహాను సువార్త 8వ అధ్యాయము 31-32 వచనములు. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. ఆయన్ని నమ్మని యూదులతో Jesus said to those Jews who believed him, నిజంగా నీ వాక్యం నిలిచి ఉంటే నిజంగా నాకు శిష్యులై ఉండి సత్యాన్ని గ్రహించేవారు. సత్యాన్ని ఒకరు గ్రహించట్లేదు అని అంటే మీరు ఎవరో నేను ఎరగను అని అర్థం. if you abide in my word, you are my disciples indeed, because you know the truth, and many people are not able to come to the point of knowing the truth. కదా, నువ్వు సత్యం గ్రహిస్తే సత్యం నిన్ను స్వతంత్రులుగా చేస్తుంది. And if you shall know the truth will set you free. మనుషులకు ఉన్న భయములు, ఆందోళన, గర్వము ఇవి నీ వశంలోనే ఉంటాయి. Your arrogance, your pride, your anxiety, everything is in your hands. అన్ని నీ చేతిలో ఉంది. Everything is in you. ఈ పాపములు నీలో నుండే వస్తాయి. All the sins come from you. అవన్నీ నీలో నుండే వస్తాయి, దేవుని నుండి రావు. It's not from God, the source is you. దేవుని నుండి వచ్చేవి ఎలా ఉంటాయంటే, నా గొర్రెలు నా స్వరము వినును, అన్యుల స్వరము అంటే నీలో ఉన్న అపరాధం యొక్క స్వరం నువ్వు వినవు. The Lord God says, my sheep hear my voice, and they will not hear to the voices of the strangers. Voice of the stranger means the transgressions that is inside you, you will not hear those voices at all. Romans 12:1. Romans chapter 12 verse 1. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనము. కాబట్టి సహోదరులారా,
పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఈ సేవ చేస్తున్నారా లేదా అన్నది అది మరలో ఇంకొక క్వశ్చన్ అది మీకు. You need to check if you are doing this reasonable service, if you are presenting your bodies as a living Kada. sacrifice or not. కదా, మీరు మీ శరీరంలో ఉన్న నీ బలహీనతల్ని సాక్రిఫైస్ చేసావా, అబద్ధాన్ని సాక్రిఫైస్ చేసావా లేదా, నీలో ఉన్న తలంపుల్ని సాక్రిఫైస్ చేసావా లేదా, నీ హృదయ ఆలోచనని సాక్రిఫైస్ చేసావా లేదా, ఇవన్నీ గుర్తెచ్చుకో. ఇవన్నీ నీలో ఉన్నాయనంటే నువ్వు దేవుడికి సాక్రిఫైస్ చేయలేదు, ఆయన కూడా నీ కొరకు సాక్రిఫైస్ చేయలేదు. You need to check, have you sacrificed your lies? Have you sacrificed your addictions? Have you sacrificed your falsehood, your telling lies, your weaknesses? If you're not sacrificed, that means you have really not doing a reasonable service నీలో at all. దేవుడి వాక్యం ఉంటేనే దేవుడు చేసిన మంచిని జ్ఞాపకం ఉంటది. నీలో దేవుడి వాక్యం లేకపోతే దేవుడు చేసిన మంచిని కూడా చెడుగానే చూస్తావు. If the word of God is prevailing in you, you will remember all the rich and good attributes that God has done in your life. Otherwise, you would like to find fault at God or find fault at people. జెర్మియా 10:24. జెర్మియా చాప్టర్ 10:24. ఇర్మియా 10వ అధ్యాయము 24వ వచనము. యెహోవా, నీవు నన్ను బొత్తిగా తగ్గింపకుండునట్లు నీ కోపమును బట్టి నన్ను శిక్షింపక నీ న్యాయ విధిని బట్టి నన్ను శిక్షింపుము. అది నీ కోపమును బట్టి నన్ను బొత్తిగా తగ్గింపగా, అక్కడ దేవుణ్ణి బ్రతిమాలుకోవడం అన్నది చాలా ముఖ్యము. It's very important for anybody to plead with God. నీ కోపమును బట్టి నన్ను శిక్షింపకము అని అడగాలి అక్కడ. God, correct me, but with justice, not in your anger. కదా, కయీన్ని శిక్షించిన తర్వాత కయీన్ ఏమన్నాడు, ఎవరైనా వచ్చి నన్ను చంపండి అని అన్నాడు. When Cain was punished, what did he say? Anybody can come and kill me. అప్పుడు ఏమన్నాను, కయీన్ని చంపిన వాళ్ళు కూడా అదే పరిస్థితి వాళ్ళకి ఎదురవుతుంది I said అన్నాడు. anybody killing Cain also will have to go through the same punishment. అంతే, దేవుడి నోట్లో నుంచి వచ్చినది కూడా వాళ్ళ సొంత ఆలోచనతో తీసుకుంటే వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుంది. When somebody is supporting a falsehood or a wrong cause, they also have to face the same punishment because you supported something which was wrong. కయీన్ లైఫ్ లో అదే జరిగింది That's what happened in Cain's life. కదా. కయీన్ దేవుడి సన్నిధి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు నీ సన్నిధి నుండి నన్ను పంపించేసావు కదా అని అన్నాడు. కానీ ఎందుకు పంపించారా, దేని వల్ల నేను బయటకు వచ్చేసాను, ఏ పరిస్థితి వల్ల నేను వచ్చానని అతను రియలైజ్ అవ్వలేదు అక్కడ. Cain went about like a vagabond, and he started blaming God, telling that God has casted away from his presence. But he did not recognize as to what were the reasons that he had gone away from the presence of God. కదా, 10th verse నుంచి చదవండి. 10వ వచనం. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. అంతే, అక్కడ ఏంటి, దేవుడు ఒక మాట చెప్పిన తర్వాత కూడా కయీను హేబేల్ను చంపడం జరిగింది. After God speaking to Cain also, he still pursued to go and kill his మంచి brother. నేర్పించాను, సత్క్రియ చేస్తే తల ఎత్తుకొనవా అని మంచిగానే చెప్పాను. In verse 7 it was says, if you do well, will you not be accepted? నువ్వు సత్క్రియ చేయలేదు కాబట్టి నీ ఇంటి ముందు పాపం నిలిచి ఉంది, తనకి నీ మీద వాంఛ కలుగుతుందని కూడా జరగబోయేది ముందే చెప్పేశాం And అక్కడ. if you don't do well, sin is crouching at the door of your heart, it desires for you, and it has told to them. ఎందుకంటే అతను దేవుణ్ణి ఒక మనిషిలాగా ట్రీట్ చేశాడు కాబట్టి వెళ్ళి హేబేల్ని చంపడం జరిగింది. Cain treated God as a human being. That's the reason he neglected the warnings and the corrections. He went about killing Abel. కదా, 12th verse చూడండి. 12వ వచనం. నీవు నేలను సిద్ధపరచినప్పుడు అది తన సారమును నీకు ఇక మీదట ఇయ్యదు. ఇవ్వదు. నెక్స్ట్, నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరవై ఉందువనెను. దిగులే ఉంటది. You'll be a fugitive, you'll be a vagabond, you will not have Next. strength. అందుకు కయీను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. అదైతే గుర్తు పెట్టుకున్నాడు. Punishment is able to remember and say, my punishment is greater than I can నా bear. దోష శిక్ష నోటితో పలుకుతున్నారు, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది అని బాగానే గుర్తు పెట్టుకున్నాడు. నెక్స్ట్ చూడండి. He was able to say, my punishment is greater, but look at the next verse 14. నేను ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి. అది See what is blame? He's saying, surely you have driven me out this day from the face of the ground. నెక్స్ట్, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరవై ఉందును. కావున నన్ను కనుగొనివాడు ఎవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. అది దేవుడికే సమాధానం చెప్పారు వీళ్ళు. And these are the people who are giving counsel to God. నెక్స్ట్ వర్స్ చూడండి. Verse 15. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయీనును చంపిన ఎడల
వానికి ప్రతిదండన 7 కలుగుననిను ఉమ్, మరియు ఎవడైనను కయీనును కనుగొని అతనిని చంపక ఉండునట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేసెను. అంతే, గుర్తుపెట్టుకోండి. అది ఇక్కడ ఎవడైనాను కయీనును చంపిన ఎడలంటే కయీను యొక్క మనస్తత్వము, కయీనుతో దేవుడు మాట్లాడిన తర్వాత కూడా బుద్ధి మార్చుకోకుండా అదే ప్రవర్తన అదే ఆలోచనతో ఉన్నప్పుడు అతని విషయంలో ఎంతమంది నమ్మినా కూడా కయీనుతోనే సమానం. God was constantly వారికి correcting Cain, ఏడంతనివ్వడం జరుగుతుందని వాక్యం చెప్తుంది. but Cain neglected all the warnings, and whoever supports Cain, even they will be punished sevenfold. హ్మ్? నీలో వాక్యం ఉంటే నువ్వు అడిగే విధానమే మారిపోతుంది. If the word of God is there inside you, your approach and the way, everything will be very good. చూడండి జెర్మియా 3:23. జెర్మియా చాప్టర్ 3:23. ఇర్మియా 3:23. నిశ్చయముగా కొండల మీద జరిగినది మోసకరము, అది నిశ్చయముగా కొండ మీద జరిగినది మోసకరము, పర్వతముల మీద చేసిన ఘోష నిష్ప్రయోజనము. నిశ్చయముగా మా దేవుడైన యెహోవా వలన ఇశ్రాయేలునకు రక్షణ కలుగును. Truly in vain is the salvation hoped for from the hills and from the multitude of the mountains. Truly in the Lord our God is the salvation of Israel. అంతే, దేవుడి నుండే విడుదల ఉంటుంది. నీలో ఉన్నది ప్రతిదీ మోసం 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 మోసం. One deliverance can be found only to God, but in you is nothing but defrauding, cheating and deceiving. జెర్మియా 2:32. ఇర్మియా 2:32. జెర్మియా చాప్టర్ 2:32. కన్యక తన ఆభరణలను మరుచున పెండ్లి కుమారి తన ఒడ్డానమును మరుచున నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరిచి ఉన్నారు. ఇది మనిషి ప్రాణం పోయినా పర్వాలేదు కానీ ఈ వాక్యం మర్చిపోకూడదు. If a man loses his life, it's okay, but never forget this particular verse. ఎందుకంటే నా ప్రజలు లెక్కలేని దినములు నన్ను మర్చి ఉన్నారు అని అంటే 365 రోజులు మీకైతే ఇశ్రాయేల్ దేశంలో 364 రోజులే ఉంటది. If there are 365 days for you in Israel, it's only 364 days. But the Okay. Lord is telling, yet my people have forgotten me days without number. మీకు 360 మీ దేశంలో 365 రోజుల్లో మీకు దేవుడు ఎన్నిసార్లు గుర్తుకొస్తున్నారు? పండుగ రోజు గుర్తుకొస్తున్నారా? ఒక్క శనివారం ఆదివారం గుర్తుకొస్తున్నారా? లేకపోతే ఒక్క 3 గంటల ప్రార్థన, ఉపవాస ప్రార్థన, ఆల్ నైట్ ప్రార్థన, కుటుంబ ప్రార్థన అన్న పేర్లు పెట్టుకుని దానికి గుర్తు పెట్టుకుంటున్నారా? What days or when are you remembering God? Only during the time of festivals, or is it only Saturdays, Sundays, or is it time whenever you remember God? How many days are you remembering God? కదా, సరే మరి దేవుడు కూడా నేరారోపణ చేస్తున్నారు. చూద్దాం ఐజాయా 56:10. ఐజియా 56:10. యెషయా 56:10. వారి కాపరులు గ్రుడ్డివారు, వారు అందరూ తెలివిలేని వారు, వారు అందరూ మూగ కుక్కలు, మొరగలేరు. కలవరపరచుచు పండుకొని వారు నిద్రాశక్తులు. కుక్కలు తిండికి అతరపడును, ఎంత తినినను వాటికి తృప్తి లేదు. తృప్తి ఉండదు. తిండే కాదు, డబ్బు ఉన్నా కూడా తృప్తి దొరకదు వాళ్ళకి. They can never be satisfied. ఈ కాపరులు అట్టివారే. మరి ఎందుకు చెప్తున్నారు? ప్రతి వాళ్ళు కూడా నేను దైవ సేవకుని అని అంటున్నారు. ప్రతి వాళ్ళు దేవుడే అంటున్నారు. ప్రతి వారు దేవుడు దర్శనమిస్తున్నారన్నారు. ప్రతి వారు నాకు ఈ గిఫ్ట్ ఇస్తున్నారన్నారు. నాకు ఈ దర్శనం ఇచ్చారు, ఆ దర్శనం ఇచ్చారు, అది ఇచ్చారు, ఇది అందరూ చెప్తున్నారు. మరి ఎందుకు మనుషుల్లో విడుదల లేదు? ఎందుకు మనుషులకి నేను ఈ తప్పు చేస్తున్నానే అన్న అవగాహన ఎందుకు లేదు? ఎందుకు క్షమాపణ గుణం పొందుకోవాలన్న హృదయం ఎందుకు లేదు? నేను తప్పు చేస్తున్నానే, నాకు ఈ ఆలోచన వచ్చేది తప్పే అన్న ఆలోచన మనుషులకి ఎందుకు కలగట్లేదు? నేను కరెక్టే, నేను న్యాయమే, నేను అనుకున్నదే కరెక్ట్, నేను చేసేదే కరెక్ట్ అన్నట్టే మనుషులు బ్రతుకుతున్నారు. Why people are not able to relate to their sins and transgressions and repenting and turning towards God, and why there's no deliverance still with the people? Because many of the pastors are not telling them the way that the Lord has wanting. They're not correcting them, they're not chastening them, they're not at all talking about the ways the Lord wants. అందరూ స్వప్రయోజనమే. And they say they're all useless, they are of no gain. ఎవరు ఏ వ్యభిచార గృహానికి వచ్చారో తెలియదు. ఆ రోజు నిజంగా దేవుడి యొక్క పరిశుద్ధాత్మ నిజంగానే ఉందంటే ఆ వ్యభిచారంలో ఉన్న వాళ్ళు ఆ రోజు బయటికి రావాలి. బయటికి I do not know which pastor has gone to which adulterous house or what and all is doing. He has to come, but he's not.
కదా మరి మరుసటి వారం కూడా అలాగే వ్యభిచార గృహం నుండి వచ్చారంటే ఫెయిల్ అయిపోయినట్టే. ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఎందుకు పాపం యొక్క భయం మనుషులకి ఎందుకు రావట్లేదు? కడుపు నింపుకోవడానికి మనుషులు వెళ్ళిపోతారనా? డబ్బు రాదనా? Why people are not being told about the fear of the Lord, reverence and having holiness and all? Are you scared that you will lose the people? Are you not selfish? For your greedy gains, you want people to come to your churches? ఇలాంటి వాళ్ళు కూడా దేవుడు, ఇలాంటి కుక్కలు కూడా దేవుడు పరిశుద్ధాత్మ అభిషేకము ఉంది, దేవుడి యొక్క ఆ ప్రెసెన్స్ ఇక్కడికి ఉందని చెప్తూ ఉన్నప్పుడు బాధ రాదా? These greedy dogs, pastors and all tell that your presence of God is here, God is doing all these things. While they lead a life of adultery, they lead a life of wrong things, will it not be hurting to God? 12th verse చదవండి ఇప్పుడు. వారు verse 12 వారు ఇట్లందరూ, నేను ద్రాక్షారసము తెప్పించదను, మనము మద్యము నిండారులగునట్లు త్రాగుదుము రండి, నేడు జరిగినట్టు రేపు మరి లక్షణముగా జరుగును. అంతే. ఈ రోజు మనం బోధించేస్తాము, ఆ రోజు రాత్రి ఏం చేస్తామో ఎవరికి తెలీదు. రేపు కూడా ఇలాగే చేసుకున్నవారండి అని పిలుస్తారు. They will preach, but in the same night or same day, they will do all sorts of atrocious things. And the next day again, they go about preaching. ఈ దుష్టులకు వ్యతిరేకంగా దేవుని యొక్క నేరారోపణ, ఇది దేవుడు చూసి నేరారోపణ చేస్తుంది. This is God is grieved and he's telling this is the kind of people and the shepherds are. అందరూ వారి స్వప్రయోజనాలే చూసుకుంటున్నారు కానీ దేవుడి పిల్లల జీవితం ఏంటి అన్నది వాళ్ళు ఆలోచించట్లేదు. Most of the pastors and the shepherds are greedy for their own gains and their wants. They're not bothered about what's happening to the congregation of the Isaiah people. 30:15 and 16. Isaiah chapter 30. verses 15 and 16. ఏషియా 30వ అధ్యాయము 15-16 వచనములు. ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడినగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీరు మరలు వచ్చి ఊరుకుండుట వలన రక్షింపబడెదరు. అంతే. నువ్వు Amen. చెదిరిపోయిన గొర్రెగా ఉండు, నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలుగా ఉండు. కానీ వాక్యము విన్న తర్వాత నీ బుద్ధి మారిందంటే వచ్చి మౌనంగా ఉంటే తప్పక నువ్వు రక్షించబడతావు. You might be a scattered sheep or a lost sheep, but when you're returning and you're saved, in your rest, you will be saved. If నువ్వు you ఊరుకుండి నమ్మకంగా ఉంటే మరలా నీకు బలం కలుగుతుంది. in quietness and confidence shall be your strength. కానీ పెగిలార్ అయినను మీరు సమ్మతింపక అట్లు కాదు, మేము గుర్రములెక్కి పారిపోవదుమంటిరి, కాగా మీరు పారిపోవలసి వచ్చెను, మేము వడిగల గుర్రములను ఎక్కి పోయేదము అంటిరే, కాగా మిమ్మల్ని తరుమువారు వడిగల వారుగా ఉందురు. అంటే మేము రాము అని అన్నారు అని అంటే దానికి అర్థము నీ ఆలోచన నిన్ను పట్టుకుపోతుంది, నీ తలంపులే నిన్ను మూసేస్తుంది. And somebody says, I'm not going to come, that means their thoughts and the transgressions is taking them as capture and devouring them. Psalms 23 verse 2. Psalms 23 verse 2. కీర్తనలు 23వ అధ్యాయము 2వ వచనం. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. అదే నీ స్థలం. నువ్వు త్రోవ తప్పిపోయినప్పుడు నువ్వు మరలా ఆ పచ్చిక కలిగిన చోటుకు నువ్వు రావాలి, శాంతికరమైన జలముల యొద్ద నువ్వు పడుకుంటానికి నువ్వు రావాలి. అదే నీ మార్గం. లేకపోతే త్రోవ తప్పిపోయి అటు ఇటు తిరుగుతూనే ఉంటావు, కానీ నీకు డెలివరెన్స్ రాదు. This is your place of rest, green pastures and still waters. Otherwise, you'll be like a lost sheep or scattered sheep going astray here and there. Shalom Aleichem.